మరొకసారి పిఎంసి డిజిటల్ కి స్వాగతం సుస్వాగతం. వికసిత పుష్పాలు కార్యక్రమంలో ఈ రోజు 38వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి తమ అనుభవ జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చారు శకుంతల గారు హైదరాబాద్ నుంచి. 2008లో మన ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి విశేషమైన ధ్యాన సాధన చేస్తూ వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకొని వారు పొందిన ఆ ఆనందము, ఆ అనుభవ జ్ఞానము ఏదైతే ఉందో అది అందరితో పంచుకుంటూ వారి సెంటర్‌లో, వారి ఇంటిలో చిన్న మొదట క్లాసుల్లాగా ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి సామూహికంగా సాధన చేసుకుంటూ, క్లాసులు రన్ చేసుకుంటూ, విశేషంగా వారు శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా మీర్పేట్ సెంటర్ నుంచి మన కైలాసపురి కానివ్వండి, ప్రకృతి వ్యాలీ, పేరవరం కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వాటిల్లో రిసెప్షన్ విభాగంలో వారందరూ కలిసి ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు. జీవితంలో క్లిష్ట సమయం ఎదురైనప్పుడు వారి ధ్యాన సాధన ఏ విధంగా ఉపయోగపడింది, ఎలా వారు ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారు, పత్రిజీతో ఉన్నటువంటి అనుబంధము, వారి యొక్క విశేషమైన జ్ఞానాన్ని ఈ రోజు మనతో పంచుకోవడానికి వచ్చారు. వెల్కమ్ అమ్మా, నమస్తే. ప్లీజ్ కంటిన్యూ. సౌండ్ ఓకేనా? ఓకే అమ్మా, క్లియరే ఉంది. స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయండి. మాస్టర్స్ మీరందరూ కూడా కెమెరాస్ ఆన్ చేసుకుంటే అప్పుడు మనకు వచ్చిన గెస్ట్ కి తెలుస్తుంది. మీరు కెమెరాలు ఆన్ చేయకపోతే ఉన్నారా లేదా అన్నది అర్థం అవ్వదు. మన ఇద్దరు ఉన్నాం, వారందరూ వింటున్నారు. మాట్లాడండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మన ప్రీతమ గురువు గారైన పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి నా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా గురించి నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు శకుంతల, హైదరాబాద్ మీర్పేటలో ఉంటాను. డిఫెన్స్ ల్యాబ్స్ లో ఒకటైన డిఎల్ఆర్ఎల్ నుంచి టెక్నికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. నేను 2008 నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చాను. అంతకుముందు 2005లో విపాసనకు అటెండ్ అయ్యాను. నాకు మొదటి నుంచి భక్తి మార్గంలో పూజలు అవి అలవాట్లేదు. ఎందుకంటే మా మదరు 11 ఇయర్స్ అప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు అది వినాయక చవితి పండగ పూజ చేసుకుని ఇంట్లో చాలా మరోజు యాక్సిడెంట్ అయిందనమాట. అందుకని నాకు అసలు ఆ పూజలు అవంటే అంత ఇష్టంగా ఉండేది కాదు. ఆవిడ అంత బాగా పూజలు చేశారు, మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి మరి అట్లా అయిపోయింది కదా అన్నట్టు. ఆ తర్వాత మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను నేను. ఇంకా ఆవిడ కూతురు చనిపోయారు అనే బాధతో ఎప్పుడు ఏడుస్తూ ఉండేవారు. అందుకని మాకు అట్లా పూజలు అవి అసలు అలవాట్లేదు. ఇంకా నాకు కూడా విగ్రహం దగ్గరికి వెళ్తే నాకు అసలు ఎట్లా పూజ చేయాలో తెలిసేది కాదు. ఇంకా అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అనుకునేదాన్ని తప్ప ఇంకా అంతకంటే నాకు ఏవి వచ్చేవి కాదు. అసలు స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా నాకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎగ్జామ్స్ అప్పుడు ఇట్లా దండం పెట్టుకుని 1 2 3 4 అట్లా అనుకునేదాన్ని. అంత తప్ప నాకు ఏ స్తోత్రాలు వచ్చేవి కాదు. అట్లా నా ఫస్ట్ టైం కొబ్బరికాయ కొడతాం కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొట్టే. మ్యారేజ్ అప్పటి వరకు నాకు అది కొబ్బరికాయ కొడతాం కూడా వచ్చేది తెలియదు. అట్లా నా లైఫ్ సాగిపోయింది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లల కోసమని, పిల్లలు పక్కింట్లోకి వెళ్తున్నారు పూజలు చూస్తాను కానీ అప్పుడు వినాయక చవితికి మళ్ళా మొదలుపెట్టి పిల్లల కోసము చేసేదాన్ని. అదే మనస్ఫూర్తిగా కాకుండా పిల్లల కోసం చేసేదాన్ని. అట్లా నాకు 2005లో విపాసనాకి మా ఫ్రెండ్ రాఘవమ్మ గారి ద్వారా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ విపాసనాలో మనం ధ్యానం చేయటం నేర్చుకున్నాను. ఇంకప్పుడు నాకు అర్థమైంది కొంచెం అంతా మనలోనే ఉంది, బయట ఎక్కడో కాదు వెతకటము అనేది. అప్పటి నుంచి నా ధ్యాన ప్రక్రియ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేను వెజిటేరియన్గా మారాను. అంతకుముందు నాన్ వెజ్ తినేదాన్ని. ఆ విపసనాకి వెళ్తే మనం ఎప్పుడో ఒకసారి 10 రోజులకి వెళ్తాము. ప్రతి రెగ్యులర్గా మనకి చేయటం అంటే కొంచెం కష్టం. అది తర్వాత 2007లో ఫస్ట్ వనస్థలిపురంలో న్యూటన్ గారి క్లాస్కి అటెండ్ అయ్యాను. ఇంకా అట్లా నా ధ్యానం క్లాసులు రెగ్యులర్గా కాస్త అటెండ్ అవటం. ఆ తర్వాత 2007లో కొత్తపేటలో, అప్పుడు 2012 శ్రీనివాసరావు గారు, వాణి మేడం వాళ్ళ హస్బెండ్ ప్లస్ పత్రి సార్ కూడా వచ్చారు ఆ క్లాస్కి. అప్పుడు ఎవరైనా మీ ఇళ్లలో అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌసెస్లో కానీ మీరు క్లాసెస్ పెట్టుకుంటామంటే మేము మాస్టర్స్ని అరేంజ్ చేస్తాము, 40 days అయినా ఓకే అని చెప్పారు.
అప్పుడు మన అమీర్పేట వెంకటేశ్వరరావు గారు, మా హస్బెండ్ సురేష్ బాబు గారు వీళ్ళందరూ మెదానిలో చేసేవారు, కొలీగ్స్ అని. అప్పుడు ఇంటికి వచ్చి మా వారితో మాట్లాడి వెంకటేశ్వరరావు గారిని అడిగితే ఆయన ఓకే అమ్మ పెట్టుకో అని చెప్పారు. ఇంకా అట్లా రోజు సాయంత్రం పూట నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాన్ని. వచ్చిన తర్వాత సార్ మాస్టర్స్ని తీసుకొచ్చేవారు. అలా 40 days క్లాస్ సక్సెస్ఫుల్గా చేసుకున్నాం మీర్పేటలో. అదే పెద్ద క్లాస్. ఆ తర్వాత వాళ్ళు 40 days ఆపేశారు. మేడం చెప్పారు, పత్రి మేడం చెప్పారు, ఇక చాలు సార్ చెప్పారు అని ఆపేశారు అని అన్నారు. ఆ 40 days తర్వాత లాస్ట్ రోజు పత్రి మేడం వచ్చారు. ఆ పైన చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. 200 మంది వచ్చారు. అప్పుడు నన్ను మాట్లాడమంటే అంతకుముందు అసలు నాకు మాట్లాడటమే వచ్చేది తెలియదు ఇట్లా పబ్లిక్గా మాట్లాడతాం. ఆ రోజు నా నోటి నుంచి మీర్పేట అంతా ధ్యానమయం అవ్వాలి, అందరూ ధ్యానంలోకి రావాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పారు. అలా సాగుతున్నప్పుడు తర్వాత త్రిమూర్తి పిరమిడ్ రాములు గారి ద్వారా పెద్ద పిరమిడ్, పెద్ద సెంటర్ వచ్చింది. అక్కడ పెద్ద పెద్ద మంచి మంచి హాల్ రోడ్, అక్కడ 100 మంది పట్టే హాల్, ఒకటే హాల్లో 3 పిరమిడ్స్ కట్టారు వాళ్ళు. ఇప్పటికీ కూడా హైదరాబాద్ లో అది ఇళ్లలో పెద్ద పిరమిడ్ అనుకోవచ్చు. డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ పెద్ద మంచి మంచి క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాము. ప్లస్ ఈ సజ్జన పత్రిజీ చెప్పిన ధ్యానము, సజ్జన సాంగత్యము, ప్లస్ శాకాహార ర్యాలీస్ ఎక్కడున్నా కూడా ఈ చుట్టుపక్కల అటెండ్ అవుతూ ఉంటాము. ప్లస్ ఈ మీర్పేటలో పుస్తకాల గురించి ఒక్కో పుస్తకం అయిపోయిన తర్వాత ఇంకో పుస్తకం గురించి కంబైన్డ్ రీడింగ్ చేస్తూ ఉంటాము. ఒకళ్ళొకరు షేర్ చేసుకుంటూ ఉంటాము. అలాగే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇవాళకి రేపటికి ఏంటి తేడా వచ్చింది నాలోను, ఈరోజు ఏం చేశాను, ఏదైనా మంచి చెడులు అలా టాలీ చేసుకోవటం అట్లా అలవాటైంది కొన్ని పుస్తకాల ద్వారా కానీ, పత్రిజీ చెప్పే కాన్సెప్ట్స్ ద్వారా కానీ దీనిలోకి వచ్చింది. తర్వాత అంతకుముందు నా లైఫ్కి ఎవరో కారణం అనుకునేదాన్ని. ఇప్పుడు అంతా నాదే బాధ్యత, నీ జీవితానికి నువ్వే కారణము అని తెలుసుకున్నాను. ప్లస్ బుద్ధుడి కాన్సెప్ట్స్ చాలా వరకు ఈ అష్టాంగ మార్గం కానీ అవన్నీ ఫాలో అవుతా ఉంటాను. మంచి చెడులు బేరీజ్ చేసుకుంటాను. మనం ధర్మంలో ఉంటే ఆ ధర్మమే మన రక్షిస్తుంది అనే నమ్మకంతో జీవిస్తున్నాను. నేను రిటైర్ అయిన తర్వాత వైజాగ్ వెళ్ళాము 4 years. ఇక్కడ ఆల్మోస్ట్ 10 years నుంచి కర్తాళ్ళలో డొనేషన్స్ కౌంటర్లో కానీ, రిసెప్షన్ కౌంటర్లో కానీ వర్క్ చేయడం అలవాటు. ఫస్ట్ లో 10 years బ్యాక్ కూడా పిరమిడ్ కట్టక ముందు శంకుస్థాపనకు కూడా వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం. ప్రతి ఆదివారం 108 శ్రీనివాసరావు గారు బస్సెస్ అరేంజ్ చేసేవారు వనస్థలపురం నుంచి. అక్కడికి వెళ్ళి సండే అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసి వచ్చేవాళ్ళం. అట్లా పిరమిడ్ కన్స్ట్రక్షన్ మొదటి నుంచి మేము అందరం పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం ఇక్కడ గ్రూప్ గాను. ఆ ఎనర్జీస్ మాకు చాలా ఇచ్చాయి అని మా లైఫ్ లో నేను అనుకుంటాను. వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రకృతి వ్యాలీలో కానీ, ఆ తర్వాత మన రాజమండ్రి పిరమిడ్ లో కానీ అక్కడ కూడా నేను డొనేషన్స్ కౌంటర్లో ఉండేదాన్ని. అవకాశం వచ్చింది నాకు. ప్లస్ అనుకోకుండా మేమున్న అపార్ట్మెంట్ లోనే జీకే గారు సిస్టర్ లక్ష్మి గారు ఉండేవారు. ఆవిడ ద్వారా ఇంకా అక్కడ కూడా మంచి మంచి గ్రేట్ మాస్టర్స్ పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ అనిత మేడం కానీ, మరి శైలజ మేడం కానీ వాళ్ళందరూ పరిచయం అయ్యారు అక్కడ. అలా మన లైఫ్ లో మనకి ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు, అన్నిటికీ ఒక కారణం ఉంటుందేమో. అది కూడా నా లైఫ్ లో నేను అనుకుంటా. గ్రేట్ మాస్టర్స్ వైజాగ్ పిరమిడ్ గోదావరి జిల్లాల మాస్టర్స్ చాలా వరకు పరిచయం అయ్యారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో కూడా నాకు మంచి అనుభవాలు జరిగినాయి. అప్పటికే మా వారు పోవటము, డిసెంబర్లో చనిపోతే ఫిబ్రవరిలో ప్రకృతి వ్యాలీలో చేశాను. డొనేషన్స్ కౌంటర్లో ఉంటే ఎప్పుడు పత్రిజీ వచ్చి కాసేపు కూర్చుని ఎనర్జీస్ ఇస్తా ఉండేవారు. ఇంకా అసలు ఆయనతో ఏం మాట్లాడకపోయినా కూడా ఆయన ఇంకా చూస్తే చాలు మనలోని ఎంత చెప్పుకోవాల్సిందంత చెప్పేసుకుని ఫీలింగ్ వచ్చేది. మా హస్బెండ్ పోయిన తర్వాత కూడా నేను అసలు ఎవరితోనూ అట్లా ఫీల్ అవ్వలేదు. మన దగ్గర వ్యక్తి, మన నాన్నో అన్నో తమ్ములో మన దగ్గరికి వచ్చి ఓదార్స్తున్న ఫీలింగ్ వచ్చిన కళ్ళమట అనవసరం నీళ్లు గారిపోయినాయి. ఆ తర్వాత అట్లా మైండ్ అంతా మనసు అంతా తేలికైపోయిన ఫీలింగ్ వచ్చేది అనమాట సార్ని చూస్తే ఎప్పుడైనా కూడా. ఆ ఎనర్జీస్ అట్లా ఉండే పత్రి సార్ ఎనర్జీస్. ఆ కౌంటర్లో కూడా పత్రి సార్ వస్తే తర్వాత మనీ బాగా వచ్చేది. అదొక నమ్మకంగా ఉండేది. అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. మేడం ఏంటి సంగతిలో అని అడిగేవారు.
ఇంకా అది చాలు మన లైఫ్కి అట్లా అనిపించేది అనమాట. అంత ఎనర్జీ తీసుకుంటున్నాం సార్ నుంచి, ఆయన ఏం ఆశించి చేస్తున్నారు, ఇంకా మనం ఎంత చేయాలి అని అనుకునేదాన్ని. అట్లా రాజమండ్రిలో కూడా డొనేషన్స్ కౌంటర్లో కూర్చున్నాను. ప్లస్ రాజమండ్రిలో కూడా అంతకుముందు ఒక 3 రోజుల ముందు వెళ్ళి రాజమండ్రి సిటీలోకి వెళ్ళి శైలజ మేడంతో డొనేషన్ కలెక్ట్ చేశాము. నాకు తెలియని ఏరియా కాబట్టి మొహమాటం లేకుండా అడిగేదాన్ని. అదే హైదరాబాద్లో అయితే కొంచెం మొహమాట పడేదాన్ని అడగాలంటే. అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అది కూడా చాలా చాలా గ్రేట్ అనిపించింది. రాజమండ్రిలో కూడా వారం రోజులు అక్కడ ఉండి డొనేషన్స్ కౌంటర్లో అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత అమెరికా వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. మా బాబు ఉంటాడు అక్కడ. మా వారు చనిపోయింది 20లో, తర్వాత 22లో అమెరికా వెళ్ళాను. అక్కడ చాలా రేర్ ప్రాబ్లం అది నాకు వచ్చింది. ఎనోరిజం అని బ్రెయిన్లో నర్వ్స్ రప్చర్ అయ్యి బబుల్స్ వచ్చినాయి. నర్వ్స్కి వచ్చి అన్కాన్షియస్ అయిపోయాను. అయిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఇంకా అందరూ అసలు అయిపోయానేమో అని మా పిల్లలంతా చాలా ఫీల్ అయ్యారంట. నాకు తెలియదు, 3 రోజులు అన్కాన్షియస్లో ఉన్నాను. నేను బయటకు వచ్చేటప్పటికి నాకు తలకి ఆపరేషన్ అయింది. కానీ అది ఏమీ ఆపరేషన్ అంటే ఏం కోర్స్ చేయలేదు. అదేదో కాయిల్ ఆపరేషన్ అంట. 15 రోజులు ఐసీయూలో ఉన్నా నేను. ఒక 3 రోజులు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను కానీ నాకు తెలియదు అసలు ఏం చెప్తున్నానో, ఏం అడుగుతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ కిమ్స్లో న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, మీకు వచ్చింది చాలా సీరియస్ ప్రాబ్లమా, అదే ఇండియాలో ఉంటే అసలు డౌట్, అది 99% చాలా చాలా కష్టం, మన దగ్గర అంత సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లేదు, చాలా రేర్, 1-2 హాస్పిటల్స్లో ఉన్నాయి అని అన్నారు. అంటే నాకు అప్పుడు అనిపించింది ఇంకా మనం చేయాల్సింది భూమి మీద చాలా ఉందన్నమాట, ఏదో చేయాలి, అందుకనే నేను లైఫ్ మళ్ళా తిరిగి తీసుకున్నానేమో అని ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటున్నా. ఇంకా బాగా ఈ మంచి చెడులు నేర్చుకోవటానికి కానీ, సర్వీస్ చేయటానికి కానీ, ఈ లైఫ్ నాకు ఇచ్చినందుకు దాన్ని సార్థకం చేసుకోవాలి అనే ఫీలింగ్తో పనిచేస్తున్నాను. ఇంక మధ్య మధ్యలో అప్పుడప్పుడు విపස්සనాకి వెళ్ళి వస్తూ ఉంటాను టైం కుదిరినప్పుడు. బుద్ధుడి చెప్పిన సూత్రాలు, పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా ఇంట్లో కానీ క్లాసులు అవి కండక్ట్ చేసుకుంటూ ఉంటాము. ధ్యానము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇంకా నా అనుభవం ప్లస్ ఇప్పుడు రేపు డిసెంబర్లో మనకు జరిగేది ఈ 21st నుంచి 30th వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం 4-3 ధ్యాన మహోత్సవాలు. ఈ కార్యక్రమానికి అందరూ అటెండ్ అవుతాము. అక్కడ ఎనర్జీస్ మనం సామూహిక గ్రూప్ ఎనర్జీస్, మార్నింగ్ మెడిటేషన్, దాని ఎనర్జీస్ చెప్పలేము అసలు. మనకి ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ అటెండ్ అవుతారు మనతో పాటు, మనకు తెలియకుండా, మనం చూడలేము కానీ వాళ్ళని. ఆ ఎనర్జీస్ మన ఇంట్లో చేసుకుంటే మనకి ఒక ట్యూబ్ లైట్ నుంచి ఎంత వెలుతురు వస్తుందో అంత మాత్రమే తీసుకుంటాం సింగిల్గా చేస్తే. అదే అక్కడ కర్తాళ్ళలో ధ్యానమహాయాగంలో ఎనర్జీస్ సూర్యుడి నుంచి వచ్చే అంత శక్తివంతమైన ఎనర్జీ అని ఫీల్ అవుతాం. ఆయన పాజిటివ్ ఎనర్జీస్ అంతమందితో చేయటము అనేది మన అదృష్టంగా భావించి ఆ ఎనర్జీస్ ప్రతి ఇక ఎవ్రీ ఇయర్ మొత్తం ఆ పాజిటివ్ ఎనర్జీస్తో ఉంటాము అన్న ఫీలింగ్ అనమాట. నాకు ఆపరేషన్ అయిన సంవత్సరము నాకు కొంచెము మతిమరుపు వచ్చిందేమో అని ఫీల్ అయ్యేదాన్ని. ఫీల్ అయ్యి ఇక్కడ మా అమీర్పేటలో రాములు గారు అని గ్రాండ్ మాస్టర్ ఉన్నారు, ఆయన కూడా డొనేషన్స్ కౌంటర్లో ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఆయనతో నేను ఈసారి అటెండ్ అవ్వనులేండి, ఊరికి దీనిలో కూర్చుంటాను, రిసెప్షన్లో ఉంటాను అంటే, ఏం కాదు మేడం మీరు రండి అన్నారు. అదే రోజు నైటు నాకు ధ్యానాల పత్రి గారు కనిపించి, డబ్బులు కట్టలు ముందేసి కౌంట్ చేయండి మేడం, మనగా ఎవరికి వస్తాయి డబ్బులు అన్నారు. ఇంకా నాకు కళ్ళము నీళ్ళు గారిపోయినాయి మళ్ళా. అసలు ఎంత సపోర్ట్ చేస్తున్నారు పత్రిజీ, లేకుండా కూడా ఆయన చైతన్యంలో మనం బతుకుతున్నాము, ఖచ్చితంగా చేయాలి అని సక్సెస్ఫుల్గా చేశాను. అట్లా మనకి గైడెన్స్ ఇస్తున్నారు సారు, లేకపోయినా కూడా ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ వేరు,
లేకపోయినా కూడా ఇప్పుడు అంతా మొత్తం విశ్వం అంతా ఆయన ఎనర్జీ ఉంది అనే ఫీలింగ్తో ఉంటున్నాము. ఇంకా బాగా జరుగుతున్నాయి కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు కానీ. నిన్నగాక మొన్న పత్రిజీ జ్యోతి వచ్చింది, వస్తే కూడా నాకు చాలా ఎమోషన్ అయిపోయా. పత్రిజీ మన ఇంట్లోకి వచ్చారు, వస్తున్నారు అనే ఫీలింగ్ అనమాట. అట్లా పత్రిజీ ఉన్నట్టే ఫీల్ అయ్యి ఆ వర్క్ చేయాలి అనే ఎనర్జీ వస్తుంది. చేస్తున్న కొద్ది ఇంకా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ కార్యక్రమాలు కానీ, కర్తాళ్ళ కార్యక్రమాలు కానీ అన్నిటికీ నా వంతు నేను సహాయం చేస్తూ ఉంటాను, తన రూపమైనా కానీ. అలాగే పిఎంసి గురించి చాలా మంది పిఎంసి ద్వారా చూసి వస్తున్నారు మన మెడిటేషన్లోకి. మా చుట్టుపక్కల కూడా మా పైన పిరమిడ్ కట్టుకున్నాము, 2 పిరమిడ్లు కట్టుకున్నాం. ఒక 2 ఇళ్ళు ఉన్నాయి ముందు వెనక. ఒకటేమో మొక్కల కోసం, ఒకటేమో మనందరి కోసం కట్టుకున్నాం. మొక్కల కోసమేమో ఓన్లీ స్ట్రక్చర్ వేసామన్నమాట. ప్రేమనాథ్ సార్ వచ్చి ఓపెన్ చేశారు. ఇంకా అప్పుడు దాంట్లో కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అది ఆ పిరమిడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి. ఆ మొక్కలు కూడా చాలా నేచురల్లో ఉండటం బాగా ఇష్టం. మా ఇంటి చుట్టూ మొక్కలు బాగా ఉంటాయి. కింద గ్రౌండ్ తక్కువ ఉన్నా కూడా పైన మొత్తం మొక్కలు కుండీలతో పెట్టుకున్నాము పిరమిడ్ చుట్టూ కూడా. వచ్చిన వాళ్ళందరూ మీ మొక్కలు చూస్తాను కన్నా రావాలి అని అంటా ఉంటారు. ఇంకా అసలు మన పత్రిజీ ధ్యాన మహాయాగానికి కొత్త వాళ్ళు ఎందుకు రావాలి అనుకుంటారు, అది చెప్పండి మేడం. కర్తాలు దీనికోసం ధ్యాన మహాచక్రానిక. అవునండి. ఆ వస్తే గానీ ఎనర్జీస్ గురించి తెలియదు అసలు. లేకపోతే రావాలి ఆ ఎనర్జీస్ తీసుకోవటానికి, ఆ హ్యాపీనెస్ పొందటానికి. వాళ్ళు ఒకసారి వచ్చి చూస్తే మళ్ళా ఖచ్చితంగా ప్రతి ఇయర్ వస్తారు. దానిలో అసలు నో డౌట్ అనమాట. అంత ఎనర్జీస్ గా ఉంటాయి. ఆ చుట్టుపక్కల కూడా అంతా కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చక్కగా వస్తున్నారు, వచ్చి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ 11 రోజులు ఈ డిసెంబర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం అమ్మా అంటారు. ప్లస్ ఆ కౌంటర్లో కూర్చున్నప్పుడు, డొనేషన్స్ కౌంటర్లో కూర్చున్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు చాలా మందికి పరిచయం అవుతారు. దాంట్లో డబ్బులు ఉన్నవాళ్ళు ఇవ్వటము ఓకే, అది. కానీ డబ్బులు లేకుండా పైసా పోగు చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే ఒక ఆవిడ ఆమె అడుక్కుంటుందంట ఆ ఊర్లో, కానీ ఎవరి ద్వారానో తెలిసి పత్రి సార్ గురించి తెలిసి ఆ సార్ ఇంత చేస్తున్నారు ఆయన కోసం కాకుండా అని తనకు కూడా హెల్త్ కొంచెం బాగు చేసుకున్నాను అని చెప్పింది. ఎవరో చెప్తేను నిజంగా చిల్లర మూట ఇలా పట్టుకొచ్చింది. అసలు అటువంటి వాళ్ళని చూస్తే మనం చేసేది ఏంటి అసలు అని అనిపిస్తుంది అనమాట. అట్లా డొనేషన్స్ కౌంటర్లో ఉన్నప్పుడు డిఫరెంట్ అనుభవాలు వచ్చిన వాళ్ళతోనూ. ఎవరైనా రావచ్చా అండి దీనికి? ఎవరైనా రావచ్చు, మనకి అసలు ఏ మతానికి సంబంధం లేదు. లేడీస్ అని, జెంట్స్ అని, పిల్లలని, పెద్దలని ఎవరు లేరు, అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి అక్కడ అన్ని ఫ్రీ ఫుడ్, ఫ్రీ ధ్యానము, ఫ్రీ జ్ఞానము. మరి వచ్చే మహానుభావులు అందరూ హిమాలయాల నుంచి వస్తారు, యోగులు, పెద్ద వాళ్ళు. వాళ్ళ సందేశాలు వినొచ్చు. మన పిరమిడ్ సీనియర్ మాస్టర్స్ సందేశాలు వినవచ్చు. ఆ అదృష్టం అందరికీ రాదు. అక్కడికి వస్తే గానీ, ఒకసారి వచ్చి చూస్తే గానీ తెలియదు. అందరూ రావాలి. అందరినీ ఈ జూమ్ సెక్షన్ వేదికగా ఆహ్వానించుకుంటున్నాను. అక్కడ మరి వచ్చిన వారికి వసతి వసతి అన్ని ఏర్పాట్లు 3 నెలల ముందు నుంచే మొదలుపెట్టి చేస్తారు. చాలా వరకు ఫ్రీగా కూడా ఉంటాయి. కొంచెము మనీ పే చేయగలిగిన వాళ్ళకి మంచాలు అరేంజ్ చేస్తారు, పరుపులు ఇస్తారు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు వచ్చి. ఫుడ్ ఫ్రీ ఫుడ్ కూడా అంత సాత్విక ఆహారము, చాలా హెల్దీ ఫుడ్ ఉంటుంది. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. టాయిలెట్స్ కానీ అన్నీ బాగుంటాయి. మన పిఎస్ఎస్ఎంలో అసలు ఏది చేసినా కూడా అందరి కోసము చేసుకుంటాము. ఎక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఎవరన్నా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు మనం, అంతే తప్ప ఎక్కడ ఏది ఫోర్స్ ఉండదు. పత్రిజీ సార్ ఎప్పుడు చెప్తారు అసలు మనీ ట్రాన్సాక్షన్స్ ఉండొద్దు అని చెప్తారు. ఆయన అదే ఫాలో అవుతాం అందరము కూడా. మరి ఇంత ధ్యాన మహాయాగం చేస్తున్నప్పుడు కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది. మనీ లేకుండా మరి అది ఎక్కడి నుంచి వస్తాయి? అట్లా ప్రకృతి మనకి వస్తుంది. మన సంకల్పం సరిగ్గా బాగా ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. పత్రి సార్ ఎప్పుడు అంటారు, మన మంచి కార్యక్రమం చేస్తున్నామమ్మా, మన ప్రకృతికి వదిలేస్తే అయ్యే వస్తాయి ఆటోమేటిక్ గాను
అని అట్లాగా అసలు ఒక్కోసారి ఆశ్చర్యంగా దానికి ఎంత అవసరమో అంత డబ్బులు వస్తా ఉంటాయి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చాలా సార్లు మేము చూస్తామన్నమాట. అట్లా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా దానికి సరిపడా డబ్బులు వస్తాయి. అలాగే పిరమిడ్ కడతానికి కానీ పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ లో కానీ అది మన సంకల్పం బలంగా ఉంటే ఆటోమేటిక్ గా ప్రకృతి సహకరిస్తుంది అనే నమ్మకంతో సారు మనకు అట్లా చెప్పేవారు. మనం కూడా అదే నమ్మి ఫాలో అవుతున్నాము. మీరు పిరమిడ్ మాస్టర్స్ అందరూ ప్రత్యేకంగా డొనేషన్ కౌంటర్ లో ఉంటున్నారు కాబట్టి మీకు అది తెలుస్తుంది. అవును. అయితే మన మహేశ్వర మహాపిరమిడ్ గురించి దాని గురించి మీ అనుభవం కానివ్వండి, అక్కడికి వస్తే హీల్ అవ్వటం గురించి కానీ చెప్పండి. అక్కడ కూడా ఇప్పుడు ఉండటానికి డార్మెటరీస్ అయి కడుతున్నారు. పర్మనెంట్ డార్మెటరీస్ కడుతున్నారు. పెద్ద కిచెన్ కట్టారు. విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ట్రస్ట్ మెంబర్స్ అందరూ చాలా కష్టపడి బాగా చేస్తున్నారు. వాళ్ళ మీద నమ్మకంతో మనమందరం కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటున్నాం అంతే. వాళ్ళు చేసేది విలువ కట్టలేనిది. ఆ ట్రస్టీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా వారు చాలా పెద్ద బిజినెస్ మెన్, కానీ ఒక సామాన్యుల్లాగా అందరికీ అవును. అందుబాటులో ఉంటారు. అవును. విజయభాస్కర్ రెడ్డి గారు అంటే అక్కడ రియల్ ఎస్టేట్ కు హైదరాబాద్ లో చాలా పేరున్న మనిషి ఆయన. అలాగే సాంబశివరావు గారు కానీ ఇంకా అందరూ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళలేని సర్వీస్ చేస్తున్నారు. మనం ఉద్ధరించుకోవటమే సర్వీస్ అంటే. అక్కడ ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవటం, ఎవరో కోసం కాదు, అది మన కోసం. మనం మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం మనతో, ఆ జ్ఞానం తప్ప. మన సెంటర్లలో, మన ఇళ్లలో ఇలా జూమ్ సెషన్ లో సామూహిక ధ్యానానికి మన కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగంలో జరిగే సామూహిక ధ్యానానికి సముద్రం అనుకోవచ్చు. ధ్యానంలో మనం చాలా ఎనర్జీ తీసుకుంటాము, కాస్మిక్ ఎనర్జీ చాలా చాలా తీసుకుంటాము. ఆ ఎనర్జీస్ అసలు నెల తరబడి మనతో ఉంటుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎనర్జెటిక్ గా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా మళ్ళా ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తాం. లాస్ట్ లో ఇక ఎక్కడ కార్యక్రమాలు జరిగితే ప్రతి మళ్ళీ ఫిబ్రవరి సంవత్సరానికి వశిష్ఠ గౌతమికి వెళ్తాము. మరి ఫిబ్రవరిలోనేమో ప్రకృతి వ్యాలీలో జరగటము. ఇవన్నీ కూడా అద్భుతాలే ఎక్కడికక్కడ. కైలాసపురి చుట్టుపక్కల సందర్శించడానికి కొత్తగా మొదటిసారి వచ్చిన వారికి అక్కడ ఏమేమి ఉన్నాయి అంటారు? శ్రీశైలానికి వెళ్తానికి 3 hours అక్కడ నుంచి. అట్లాగే ఓంకారేశ్వర పిరమిడ్ అదొకటి పత్రి గారి కన్న కళ అనమాట. అది నిన్నే దాని 12వ వార్షికోత్సవం జరిగింది. 18 శక్తి పీఠాలలాగా 18 పిరమిడ్స్ ఓం షేప్ లో ఉంటాయి. మనము అటు శ్రీశైలం వెళ్తూ ఉంటే పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి కింద స్టెప్ చూస్తే ఏరియల్ వ్యూ ఓం లాగా కనిపిస్తుంది. అది నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైంది అని అనిపిస్తుంది. అక్కడ ఎనర్జీస్ కూడా, అక్కడ కూడా ఫ్రీ ఫుడ్, డార్మెటరీస్ అన్ని రెడీ చేశారు అక్కడ వాళ్ళు లోకల్ గా. చాలా అందరూ కలిసి అక్కడ ఆల్మోస్ట్ అంత పని అయిపోయింది. అటు ఉండటానికి కానీ, లైబ్రరీకి కానీ, అకామిడేషన్ కానీ, పిరమిడ్స్ కానీ అన్ని కూడా నిన్నే చూసాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. వాళ్ళ మాస్టర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అక్కడ లోకల్ గా అరేంజ్ చేసిన మాస్టర్స్ అందరికీ. అక్కడ కూడా ట్రస్టీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అంత బాగా చేస్తున్నారు. నిన్నే నూటన్ సార్ క్లాసెస్ జరిగింది, చాలా బాగా అరేంజ్ చేశారు. ఆ ఓంకారేశ్వర పిరమిడ్ చూడాలి అందరూ కూడా, ఆ ఎనర్జీస్ తీసుకోవాలి. హర్తాళ్ నుంచి 1 గంట అంతే ప్రయాణం. ఇప్పుడు మనకి ప్రాంగణం లోపల మన కైలాసపురిలో అక్కడ చూడటానికి పార్వతి పిరమిడ్ రెగ్యులర్ గా క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ ముందే షెడ్యూల్ జరుగుతుంది. ముందు రిజిస్టర్ చేసుకుని మనం వెళ్తే ఫుడ్ అది కంఫర్ట్ గా ఉంటుంది. ముందు ఇన్ఫార్మ్ చేస్తే అందుకని రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తారు. ఇంకా పిల్లల కోసం సపరేట్ గా ఇది ధ్యానమా చక్రంలో పర్టికులర్ గా పిల్లలు ఆడుకోవటానికి మహేశ్వరి మేడం అని ఆవిడ వస్తారు. ఆవిడ చాలా బాగా అరేంజ్ చేసి చూసుకుంటారు పిల్లల్ని. మనం పిల్లలతో వెళ్ళి అక్కడ ఇబ్బంది ఆడుకునే పని లేదు, అనుకోకుండా ఆవిడ చూసుకుంటారు. షాప్స్ అవి కూడా మన స్పిరిచువల్ సంబంధించిన షాప్స్ అవి పెడతారు. మనం కావాల్సినవి కొనుక్కుని ఎంజాయ్ చేయొచ్చు.
బుక్స్ పెడతారు. బుక్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ మనం కొనుక్కుని ఎంజాయ్ చదువుకోవచ్చు. మన మెయిన్ మన పత్రిజీ సార్ చెప్పింది వరల్డ్ వైడ్ పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ అసలు మన సొసైటీలో ఉన్నన్ని పుస్తకాలు ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు కూడా. జనరల్ గా ఏ సొసైటీలోనూ వాళ్ళ పుస్తకాలను చదవమని చెప్తారు, వాళ్ళు చెప్పిందే వినాలి అని చెప్తారు. అట్లా కాబట్టి మన పత్రిజీ ఏం చెప్పేవారంటే అందరి గురించి మనం అందరి దగ్గర నుంచి మనం తీసుకోవాలి జ్ఞానము. మన చేతనైంది మనం ఇవ్వాలి. మనం ఏ తెలిస్తే ఏ చెప్పాలి, బి తెలిస్తే బి చెప్పాలి, నేర్చుకున్నది మనం నేర్చుకున్నది ఏదైనా. అట్లా పుస్తకాలు కూడా అప్పుడు స్వాధ్యాయ యోగాని పరిణిత పత్రి మేడం చేస్తున్నారు. ఆవిడ కూడా ఎన్నో పుస్తకాలు, శ్రీనివాసరెడ్డి గారు చాలా కొత్త కొత్త పుస్తకాలు పరిచయం చేస్తున్నారు. అవన్నీ మనం చదువుకుని వాడుకోగలిగితే ఇంకా జ్ఞానం, బోల్డంత జ్ఞానం ఉంటుంది. పత్రిజీ పుస్తకాలు ఇంకా 100% చదవాల్సిందే. పత్రిజీ రాసిన పుస్తకాలు, ఆయన కాన్సెప్ట్ సింపుల్ గా ఉంటాయి. ఎంత పెద్ద ఇదైనా కూడా ఆయన సింపుల్ గా అరటిపళ్ళు ఒలిసి చేతిలో పెట్టినట్టు పెడతారు, చెప్తారు. అది వింటే చాలు మనం కొంచెం మళ్ళీ బుర్రలో ఎక్కించుకుని ఇంకోసారి చదివి దాని ఫాలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మన లైఫ్. సరస్వతి అమ్మ మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళకి జ్ఞాన మహాయానానికి ఆహ్వానం పలుకుతున్నాము. జూమ్ లో ఎంతమంది ఉన్నారో అందరూ రావాలి అనేది మా ఆశయం, కోరిక. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు మేడం, చాలా అద్భుతంగా వసుమతి గారు. ప్రతి ఒక్కళ్ళము కూడా ఎంచుకుని రాబడ్డాం. ఇది నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రతి క్షణము కూడా మనం పోరాటం చేస్తూనే ఉండాలి దీనిలో. అవును, అదే కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. మనకి ఏదైనా అన్హెల్తీ వచ్చినా కూడా అది మన ఎక్స్పీరియన్స్ కోసము, మన కర్మ ఫలితం అనుకుని ఉండాలి. కానీ అదేదో మనకే వచ్చింది మనకే ఎందుకు అని ఫీల్ అవ్వసరం. మనకి జ్ఞానం దీనిలోకి వచ్చిన తర్వాత అసలు ఆ ఫీలింగే పోయింది. అదే వస్తుంది పోతుంది అని అట్లా ఉంటున్నా నేనైతే. దాని గురించి పట్టించుకోవసరం లేదు. ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాను హ్యాపీగా ఉంటున్నాను. ఎవరైతే పాల్గొంటామో దానిలో 1 year ఎనర్జీతోనే ఉంటాం. అవును, అది అద్భుతమైన శక్తి. అసలు ఇంకా వస్తా ఉంటుంది మేడం, అక్కడ చేసిన కొద్దీ ఇంకా వస్తా ఉంటుంది ఎనర్జీ. ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనిపిస్తుంది. అదే మన ఇంట్లో ఫంక్షన్ అయితే అంత అట్లా అనిపించదు. ఓకేలే బాధ్యత కాబట్టి చేద్దాము అనిపిస్తుంది. ఎక్కడ కూడా నెగటివ్ అనేది అక్కడ అనిపించదు, అసలు అసలు ఉండదు ఆ ఎనర్జీస్. నెగటివ్ అనే మాట అదే అద్భుతం మెయిన్. మన కాశీ వెళ్ళా మేడం పిఎంసి ద్వారాను. అక్కడ కూడా వాళ్ళు అసలు ఎంత బాగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా గ్రేట్. ఫస్ట్ ఈవెంట్ నేను 4 months క్రితమే అనుకున్నాను, కాశీ అసలు వెళ్ళలేదు. అందుకని బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకున్న తర్వాత నాకు చికెన్ గున్యా వచ్చింది. వస్తే అప్పుడు కాలు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మోకాలు ఆపరేషన్ చేయాలి అని అన్నారు. చేపించేసుకున్నా. కానీ కాశీ వెళ్ళాలి కదా అని ఇక నాకు నేను బాగా ఎక్సర్సైజ్ చేసుకుని సంకల్ప బలంతో అప్పటికి 1.5 month అయింది. అయినా చక్కగా వెళ్ళాను, ఎంజాయ్ చేశాను. అన్ని ప్లేసుల్లోకి వెళ్ళాను. వాళ్ళు కూడా మినీ బస్సులని అరేంజ్ చేశారు. లోకల్ సైట్ సీయింగ్ కూడా, మార్నింగ్ మెడిటేషన్, అది కూడా ధ్యాన మహాయాగం లాగా చేశారు. అవును, అద్భుతంగా జరిగింది. ఫుడ్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లి వంట వాళ్ళని చేయటము. ఇంకా నెక్స్ట్ కూడా నేనైతే ఎదురు చూస్తున్నా. ప్రతి ఈవెంట్ కి మనం ఎంజాయ్ చేయాలి, పిఎంసికి సపోర్ట్ చేయాలి. అందరూ కూడా ఈ పిఎంసి కానీ ధ్యాన జగత్ పుస్తకాలకు కానీ అందరము సపోర్ట్ చేయాలి. ఈ కష్టాల్లో అన్నదానానికి కానీ అప్పుడే మన లైఫ్. ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్కళ్ళము నిలబడాలి. అవును. చలపతిరావు గారు మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు నా యొక్క ఆత్మ ప్రాణాలు మేడం. మీ అందరికి కూడా నా శతకోటి వందనాలు మేడం. నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చాను మేడం. రేపు December 21 నుంచి 31 లోపు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పాల్గొనాలని మేడం. ముందుగానే మాది నాగార్జున సాగర్ దగ్గర మాచర్ల మేడం. బుక్ చేసుకోవాలన్నా ముందుగానే, లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత బెడ్ అవి బుక్ చేసుకోవచ్చు అనే డౌట్ తో అడుగుతాను. కొంటున్నా మేడం, నాకు రాలేదు మేడం. డీటెయిల్స్ అన్ని ఉంటాయి సార్.
అది చూసి మీరు బుక్ చేసుకుంటే మీకు అకామిడేషన్ అది కంఫర్ట్ గా ఉంటుంది. లేకపోతే కొంచెం పడుకోవటం అనేది అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అదొకటి. మిగతా అన్ని అందరితో పాటు అరేంజ్మెంట్స్ అన్ని ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. మొన్న నాగార్జున సాగర్ లో తిరుమల పిరమిడ్ ఓపెన్ అయింది మేడం. ఆ రోజు మిమ్మల్ని చూశాను మేడం. ఆ ధ్యాన్ జగత్ బుక్ కి నేను ఫీజు కట్టాను. ఆ పుస్తకం రాలేదు మేడం, ఇంకా రాలేదా? ఓకే. ఫోన్ నెంబర్స్ ఉంటాయి సార్, ధ్యాన జగత్ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. అలా దూలిపూడి చంద్రశేఖర్ గారి నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టానండి. మనకి ఈ వసతి అవి దూలిపూడి చంద్రశేఖర్ గారు చూస్తూ ఉంటారు. మీరు వారికి కాంటాక్ట్ చేస్తే చెప్తారు. కేశవరాజు గారు చూస్తారు. అకామిడేషన్ చంద్రశేఖర్ గారు అకామిడేషన్ ధ్యాన జగత్ బుక్ అయితే కేశవరాజు గారు చూస్తారండి. ఆ కేశవరాజు గారు మాట్లాడొచ్చు. ఆఫీస్ టైం 10 నుంచి 5 లోపు మాట్లాడొచ్చు అండి. ప్రాసెస్ మరి అందరికి అన్ని విషయాలు తెలుసు, కాకపోతే ఆ సమయానికి అది గుర్తురాదు అంతే. ధ్యాన జగత్ మాసపత్రిక గురించి చెప్పారు. అది ఇప్పుడు ఈ సంవత్సరం 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2025కి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ధ్యాన జగత్ మాసపత్రిక పత్రిజీ మానస పుత్రిక. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యాన జగత్ బుక్ వారి ఏమంటారు పుస్తకం హస్తభూషణం టైప్ లో ఉంచుకొని తీరాల్సిందే. పిఎంసిలో మన కార్యక్రమాలు చూస్తున్నా ధ్యాన జగత్ తీరాల్సిందే. సార్ యొక్క జ్ఞానము మనకి విశేషంగా ఇస్తున్నారు. మనం ధ్యాన జగత్ బుక్ 50 రూపాయలండి నెలకి 50 రూపాయలు అంటే రోజుకి ₹1.50 ₹2 కూడా పడట్లేదు. మన ఇంట్లో ఆ పుస్తకాన్ని ప్రెజెంటేషన్ గా ఇవ్వచ్చు. అవును, బయట టీ తాగితే ₹10 తక్కువ టీ ఉండదు. మనం రోజుకి ఎన్ని టీలు తాగుతూ ఉంటాము. ఎవరైనా దీనిని అంటే నా ఉద్దేశం వేరే కాదండి, ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్ మాసపత్రికని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. పత్రిజీ కళను మనం సాకారం చేయాలి. ఇందులో ఎన్నో చక్కగా ఆర్టికల్స్ రాస్తున్నారు. సార్ ప్రతి నెల 3 రోజులు దీనికోసం కేటాయించేవారు. ఇప్పుడు సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ ప్రేరణతో కేశవరాజు గారు అండ్ టీం అందరూ దానికి ఏమైతే ఇవ్వాలో మొత్తం ఇస్తూ పెడుతున్నారు దానిపైన ఎనర్జీ అంతా. చక్కగా ఎన్నెన్నో సార్వి మనం టీవీలో చూస్తాం అయిపోతుంది. చూడండి, సామూహిక ఆత్మ చైతన్య శకలాలు. ఇప్పుడు దీని గురించి మనం సార్ చెప్పింది ఇది వింటూ ఉంటే చదువుతూ ఉంటే సారే మనతో చెప్పినట్లు ఉంటుంది. ఆ గురువు ఏదైతే మనము ఒక బుక్ చదువుతున్నామో అది ఎవరైతే చెప్తారో వారు మనతో చెప్తూ ఉంటారు. ఆ ఎనర్జీ కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు మనకి శకుంతల మేడం ఈ రోజు క్లాస్కి వచ్చారు. మేడం చెప్తా ఉంటే మేడం చెప్పినట్లు ఎలా అనిపిస్తుందో బుక్ లో ఏ భాగం అయితే చదువుతామో ఆ మాస్టర్ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవుతాము. ఇలా వినటము, అది విన్న తర్వాత మనం చూడటము, ఆచరణ. అందుకే పత్రిజీ మన అందరినీ 18 ఆదర్శ సూత్రాల్లో ప్రతి ఒక్కరూ ధ్యాన అనుభవాలను విరివిగా పుస్తకం రాయవలసినదే అని చెప్పారు. కాకపోతే అందరూ రాయట్లేదు, సమయం తీసుకుంటున్నారు. కనీసం అలా కాకపోతే ఇలా అన్న ఆడియో వీడియో రూపంలో అయినా మనం డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నాము. మేడం, అయితే ఇప్పుడు మనకి పత్రిజీ ధ్యాన మహాయాగం మీరు ఈ 15 సంవత్సరాల నుంచి దగ్గర అటెండ్ అవుతూనే ఉన్నారు. అప్పటి మొదట్లో రోజులకి ఇప్పటికి ఏమి గణనీయమైన మార్పులు జరిగాయి? కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు ఒకదానికొకటి బెటర్మెంట్ గా. అంతకుముందు కిచెన్ అది అప్పటికప్పుడు అరేంజ్ చేసేవారు. ఇప్పుడు పర్మనెంట్ కిచెన్ ఒకటి ఏర్పడింది. అయినా కూడా ఆ టైంలో మళ్ళీ బయట అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ వేల మందిలో వస్తారు కాబట్టి చేయాల్సి వస్తుంది. ఎంతమంది ఉండొచ్చు అంటారు? సుమారు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతమంది వస్తారని ప్రతిరోజు? కనీసం మినిమం 30,000 అబవ్ అనుకుంటున్నాను నేనైతే. లక్షలాది మంది వస్తారు ప్రతిరోజు, ప్రతి పూటకి మీరు చెప్తున్నది అది. అట్లాగే చెప్తున్నా. అదే దగ్గర కూడా మనం సర్వీస్ చేసే వాళ్ళని చూస్తే గానీ మనం సర్వీస్ చేసినా కూడా పత్రిజీకి వడ్డించడం అంటే చాలా ఇష్టం. ఫుడ్ వడ్డించడం ఉన్నప్పుడు, సార్ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అదే ఎనర్జీస్తో వడ్డించే వాళ్ళు కూడా చక్కగా ముందు మెడిటేషన్ చేసి చక్కగా వడ్డిస్తారు పిరమిడ్ మాస్టర్స్. అద్భుతంగా ఉంటుంది శాకాహారం తింటాం. అది కూడా
ఎనర్జీస్ కూడా వండే వాళ్ళ ఎనర్జీస్ కానీ వడ్డించే వాళ్ళ ఎనర్జీస్ కానీ చాలా గొప్పగా పాజిటివ్ గా ఉంటారు అందరూ. పెట్టాలి అనే ఇంటెన్షన్ తో అందరూ తగ్గ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి intention తో వడ్డిస్తారు, వంటలు చేస్తారు. మీరేమైనా ప్రత్యేక అనుభవాన్ని పొందుతున్నారా ధ్యాన మహాచక్రంలో జరిగిన వాటిల్లో? అందరూ అసలు వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ రిసీవ్ చేసుకుంటుంటేనే ఆ ఆనందం వేరే అసలు. ప్లస్ మార్నింగ్ మెడిటేషన్ ఆ ఎనర్జీస్ ఇంకా చెప్పలేను అసలు. ఇక అది అనంతం అన్నమాట. ఆ మెడిటేషన్, ఆ మ్యూజిక్ కూడా లైవ్ మెడిటేషన్ ఉంటుంది, లైవ్ మ్యూజిక్ ఉంటుంది. లైవ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ధ్యానం చేయటం. ప్లస్ అసలు ఒక్కోసారి ఆ డొనేషన్ లో కూర్చుంటాం కాబట్టి డయాస్ మీద ఆ ప్రోగ్రామ్స్ చూడటానికి అవకాశం ఉండదు. అయినా కూడా తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో చూస్తాం కానీ అసలు దాంట్లో అట్లా మునిగిపోతాం అనమాట. డొనేషన్ కౌంటర్ లో ఉంటే మార్నింగ్ 7 నుంచి నైట్ ఒక్కోసారి 10, 11 కూడా అవుతుంది. డబ్బులు ఇంకా మనకు రావాలి, ఇంకా చాలా గ్రాండ్ గా ఇది బాగా డెవలప్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తో ఉంటాం. ఇప్పుడు కూడా మీర్పేటలో మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి కలెక్షన్స్ వెళ్ళి బాగా కలెక్ట్ చేస్తున్నారు మాస్టర్స్. బాగా అంటే చాలా ఏది టైం వేస్ట్ అవ్వకుండా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రతి ధ్యాన మహాచక్రానికి ఒక్కొక్క రకమైన ఎనర్జీస్ ని ఫీల్ అవుతూ ఉంటారు. రకరకాల మాస్టర్స్ ని కలుస్తూ ఉంటారు. ఇందాక ఒక బిచ్చగత్తె అనేసి చెప్పారు. అలాంటి అనుభవాలు ఇంకేమైనా ఎదురయ్యాయా మీకు? పర్వాలేదండి. మాస్టర్స్ మీకు ఇంకా ధ్యాన మహాయాగానికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఇది పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నది ఒక చిన్నది కాదు, సంవత్సరం మొత్తానికి జరిగే మెగా ఈవెంట్. ఈ మెగా ఈవెంట్ లో మన ఈ ఆంధ్ర తెలంగాణనే కాదు, ఇతర రాష్ట్రాల్లోని వారే కాదు, ఇతర దేశాల్లోని వారు కూడా, ఇంకా ఇవి కనిపించినవి హాస్టల్ మాస్టర్స్, దేవలోక వాసులు అందరూ ప్రెజెన్స్ అక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాము అంటే అక్కడ మనం అందరం వెళ్ళిన వాళ్ళ అనుభవాలు వింటే వెళ్ళని వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఎనర్జీలో చెప్పండి. మీర్పేటలో మాకు త్రిమూర్తి పిరమిడ్ ఉందని చెప్పా కదా, అక్కడే లాస్ట్ ఇయర్ వరకు మన పిరమిడ్ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ ఆఫీస్ ఉండేది దాంట్లోనే. అప్పుడు మేము ఆ బుక్స్ అన్ని తీసుకుని బుక్స్ అన్ని వేరే వేరే జిల్లాలకు పంపించడం ఆ వర్క్ కూడా చేసేవాళ్ళం సామూహికంగా. ఆ తర్వాత మళ్ళా ధ్యాన మహాచక్రం అయిపోయిన తర్వాత మళ్ళా బుక్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ కంప్యూటర్ లో ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కించి ఆ బుక్స్ లో అన్ని, అది కూడా చాలా హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం మన కొత్తపేటలో పెట్టారు, అక్కడికి వెళ్ళగలిగితే వెళ్తున్నాం కానీ ఇక్కడ మీర్పేటలో ఉన్నప్పుడు రెగ్యులర్ గా మార్నింగ్ అదో డ్యూటీ లాగా చేసేవాళ్ళం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ త్రిమూర్తి పిరమిడ్ లో. మనం డొనేట్ చేసే ప్రతి ఒక్క పైసాకి లెక్క ఉంటుంది. ఆ లెక్క కంప్యూటర్ లో భద్రపరచబడి ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళం, మీ దగ్గరికి ఇన్ని పుస్తకాలు వచ్చినాయి, డిసిజన్ మీరు తీసుకున్నారు, అవి మళ్ళీ బ్యాక్ రాలేదు, పంపించండి కొంచెం అని మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవటము అవి చేసేవాళ్ళం. అందరినీ ఆహ్వానించటము ఫోన్లోను, ఫోన్ చేసి. అద్భుతం అండి. పత్రిజీ ఈ మెసేజ్ అన్నమాట, ఈ బుక్ లో ఈ చిన్నది నాకు అందరితో పంచుకోవాలనిపిస్తుంది, చదివి వినిపిస్తాను. అన్నం వడ్డిస్తుంటే నాకు ఎంతో శక్తి వస్తుంది. పత్రిజీ చెప్తున్నారు, అన్నం వడ్డిస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది. అందుకే నేను ధ్యాన మహాచక్రం కార్యక్రమాలలో ఎంత బిజీగా ఉన్నా, మరి ఎంత అలసిపోయినా కూడా సమయం తీసుకొని మరీ అన్నం వడ్డిస్తుంటాను. అలా వడ్డిస్తున్నప్పుడు వాళ్ళ ముఖాలలో కనిపించే చిరునవ్వు మరి ఆనందం చూడటం నాకు ఎంతో ఇష్టం. అది నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. ఆ పనిని నేను చెయ్యకపోయినా ఇంకెవరో చేస్తారు, కానీ ఆ పని నేను చేస్తే నాకు శక్తి వస్తుంది. ఆ శక్తే నన్ను ముందుకు నడిపిస్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ మాటలు చెప్పారు. అంటే అక్కడ మనం వాలంటరీ సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పనిసరిగా వాలంటరీ వర్క్ చేయాలి. ఒక్కరు చేస్తారు, కానీ ఇంకా తప్పనిసరిగా ఆ గిన్నెలు కడగటం దగ్గర నుంచి, అన్నం వడ్డించడం దగ్గర నుంచి, బాత్రూంలు శుభ్రం చేసే దగ్గర నుంచి,
మన ఇళ్లలో పని మనుషులు పెట్టుకుని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి బాత్రూమ్ క్లీనింగ్ దగ్గర ఉంటారు. చాలా మంది అలాంటి వారిని చూశాను నేను. మా వైజాగ్ వాసులు కూడా ఉన్నారు అలాంటి వారు. ఇక్కడ చూస్తే పని మనిషి ఇంత పని తీసి పక్కన పెట్టరు, ఇంట్లో ఎంతసేపు ప్రచారం ప్రచారం అని పరిగెత్తుతూ ఉంటారు. అక్కడ చూస్తే అది ఫస్ట్ లో నాకు అర్థమయ్యేది కాదు. అక్కడ చూస్తే అలా ఉన్నారు, ఇక్కడ చూస్తే ఇలా ఉన్నారని. కానీ అక్కడ ఆ సేవలో పాల్గొన్నప్పుడు వారికి ఆ పొందిన ఆనందం వారితో ఆ పని చేపిస్తుంది అని తర్వాత వెలకట్టలేనిది. ఉమ్. మేము కూడా డొనేషన్స్ కౌంటర్లో పొద్దునే వెళ్ళి ఆ టేబుల్స్ అన్ని తుడుచుకుని కింద కొంచెం క్లీన్ చేసుకుని అలా కూర్చునే వాళ్ళం అనమాట. ఉమ్. ఇంకా పత్రిజీతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి అమ్మా. పత్రిజీతో అనుబంధం అంటే నేను భయపడేదాన్ని ముందు సార్తో మాట్లాడతా, వేరే వాళ్ళని తిడతాము కొడతాము చూసేదాన్ని. అందుకని నేను జాగ్రత్తగా ఉండేదాన్ని. ఇంకా ఎక్కువ పత్రిజీతో గీజా పిరమిడ్కి వెళ్ళాను. ఆ అనుభవం అక్కడ పంచుకోండి. అక్కడ సార్తో కొంచెం ఫ్రీగా మాట్లాడేదాన్ని. మాట్లాడి సారు మన ఎక్స్పీరియన్స్ అడిగేవారు. ఇంకా అంతకు తప్ప నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, భయం మాట్లాడే ఏమన్నా అంటారేమో అని. పూరి కూడా ఒకసారి సార్తో పాటు అక్కడ శాఖాహార ర్యాలీ చేసాం పూరిలో. చేసి ఆ సార్తో స్పెండ్ చేసాము. అక్కడ ఏదో ఒక ఏమంటారు దాన్ని, పెద్ద కొలను ఉంటుంది పూరిలో, పడవలో వెళ్ళాము సార్తోను. సజ్జన సాంగత్యం లాగా చేశారనమాట. సార్తో పాటు ఉన్నాము ఒకరోజు అంతా. అవన్నీ కూడా మనకు చెప్పలేని అనుభవాలు, అవి చెప్తానికి రాదు. ఇంకా కర్తాళ్ళు అయితే చెప్పవసరలా, ఆ సార్ సమక్షంలో ఉంటే చాలు అనుకునేదాన్ని. సార్ కర్తాళ్ళు వస్తున్నారని తెలిస్తే వెళ్ళేవాళ్ళం. పిరమిడ్ కి ఎవరో కొంతమంది మాత్రమే వెళ్తున్నారు మన పిరమిడ్ మాస్టర్లు. అంటే వేరే దేశం అవటము కొంచెం వ్యయ ప్రయాసాలు ఉంటాయి కాబట్టి అలాంటిది మీరు సార్తో వెళ్ళారు. సార్ సమక్షంలో ధ్యానం చేసినప్పుడు కానివ్వండి, అక్కడ లోకల్ ట్రిప్ లో వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎలా ఉండేవారు సార్? సార్ అసలు చాలా క్లోజ్ గా, అంత మన ఫ్యామిలీలో మెంబరు అన్నట్టు, అంత ఎఫెక్షన్ గా, అంత కంపాషన్ గా ఉండేది. సార్ దగ్గర ఉంటే చాలు, అసలు ఆ కంపాషన్ మనం చెప్పలేము. అంత ఎప్పుడైనా సీరియస్ గా మాట్లాడినా ఆ సెకండే అది, ఆ నెక్స్ట్ మళ్ళీ అంత ప్రేమగా ఉండేవారు. అందరితో ఎవరినైతే కోపడ్డారో అలా అంత దగ్గర తీసుకునేవారు. మనం ఆ సారు టైంలో, సారు ఉన్న టైంలో మనం ఉంటాము అనేది మనకి ఎన్నో జన్మల అదృష్టం అనుకోవాలి. మనకు వచ్చిన దాన్ని, అవకాశాన్ని, ఆ టైంలో మనం ఉంటాము అనేది. డొనేషన్స్ లో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు వచ్చి సంగతులు ఏంటి మేడం అని అట్లా అడిగేవారు అనమాట. అది చేసే కొద్దీ మనకి ఎనర్జీ వస్తుంది సార్, ఎక్కడ అలసట అనేది లేదు మాకు అని చెప్పేదాన్ని. అంత తప్ప ఎక్కువ ఏం మాట్లాడేదాన్ని కాదు అసలు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు ముందు ముందు మీ ఫ్యూచర్ లో? పైన క్లాసులే కూడా ఇంకా ఎక్కువ చేయాలి, మా పిరమిడ్ల చుట్టుపక్కల బాగా ప్రచారం చేయాలి. పిఎంసి చూసి చాలా వరకు వస్తున్నారు. మనకి ఇదివరకు పాంప్లెట్స్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆ పని పిఎంసి ద్వారా జరిగిపోతుంది. ఆ వచ్చిన చాలా మంది వస్తున్నారు కొత్తగా. ఎక్కువ 80% మంది పిఎంసి చూసే వస్తున్నాం అని చెప్తున్నారు. అవును, కొత్త కొత్త వాళ్ళు బాగా వస్తున్నారు. అసలు ఇప్పుడు మనం ఎక్కడ ఏ క్లాసులు అటెండ్ అయినా కూడా కొత్త వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, కొత్త మాస్టర్స్. ఇంకా బాగా మనకి వరల్డ్ మొత్తం అందరూ శాఖాహారులు, ధ్యానం చేసే వాళ్ళే డెవలప్ అవుతారు. పత్రిజీ కళలు అనుకున్న అన్ని ఖచ్చితంగా అవుతాయి. పత్రిజీ రేపు 21న మరి అది మెడిటేషన్ డే అని అనౌన్స్ చేశారు. అది ఎంత గ్రేట్! పత్రిజీ ఎప్పుడో ఊహించి చెప్పారు మన మెడిటేషన్ ఇది ధ్యాన మహాచక్రం ఆ రోజు నుంచి స్టార్ట్ అవటము, అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అదే ఆ 21st డేనే మరి ఇప్పుడు మెడిటేషన్ డేగా అమెరికా వాళ్ళు ఎవరు వాళ్ళు యునైటెడ్ వాళ్ళు అనౌన్స్ చేయటం, అది ఎంత గ్రేట్! అది పత్రిజీకి ముందు చూపు ఎంత ఉందో, ఆయన ఎంత చాలా గ్రేట్ 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 గ్రాండ్ మాస్టర్ అని ఇంకా మనం చెప్పుకోలేము ఆయన గురించి. అసలు మనం అనుకునేది ఆవగింజ లాంటిది పత్రిజీ గురించి మనకు తెలిసింది. అవును, అయిపోయింది మేడం, మాట్లాడండి. అన్మ్యూట్ లోనే ఉన్నారండి, రావట్లేదా? ఏంటి మేడం చెప్పండి. ఒకసారి మళ్ళా క్లిక్ చేయండి.
నమస్తే మేడం. నమస్తే అమ్మా. నేను లాస్ట్ ఇయర్ ధ్యాన మహాచక్రాలకు వచ్చినప్పుడు ఆ, పిల్లల్ని తీసుకొని వచ్చినాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ, నేను స్టార్ట్ అయినప్పుడు చాలా ఎనర్జీగానే స్టార్ట్ అయ్యాను. కానీ బస్ లో నాకు కొంచెం లైట్ గా స్పాండిలైటిస్ ఇష్యూ ఉంది. బస్ లోనే పట్టేసింది. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు. కానీ నాకు నమ్మకం ఉంది. నేను ఇంతకు ముందు కూడా ధ్యాన మహాచక్రాలకు వచ్చున్నాను. ఎంత ఇష్యూ అయిపోయిందంటే నేను ఇలా కూడా తిప్పలేను మెడ. అంత మెడ పట్టేసింది ఇష్యూ వల్ల. కానీ నేను అక్కడ 4 డేస్ ఉన్నాను. 4 డేస్ లో ఆ ఎనర్జీస్ ని తీసుకుంటూ కొంచెమన్నా ఇలా తిప్పగలిగి ఇట్స్ ఓకే, ఇది పోతుంది పోతుంది, నేను ఇక్కడ ఉండనే ఉండాలి, ఈ ఎనర్జీస్ తీసుకోవాలి, అంతా పత్రిజీ గారు చూసుకుంటారు అనే సంకల్పము. అంటే ఆ ఇష్యూని ఇక్కడ ఉండుంటే, ఇంట్లో ఉండుంటే అసలు ఐ కాంట్ బేర్ అసలు. అంత ఇదిగా ఉంది. కానీ అక్కడ జనరల్ గా ఉండే దాంట్లోనే పడుకొని ఆ చలికి వాట్ ఎవర్ మేడం, నేను అది బాగా అంటే ఆ ఎనర్జీస్ అలా ఉంటాయి అని చెప్పడానికి జస్ట్ అన్మ్యూట్ చేసుకున్నాను మేడం, అంతే. చాలా ఎంత ఎనర్జీస్ అనిపించాయంటే ఆ ఇష్యూకి ఇట్స్ ఓకే పోతుంది 3 రోజుల తర్వాత ఏదో అక్కడ ఏదో ఆయిల్స్ అమ్ముతున్నారు, అదేదో అప్లై చేశాను కొంచెం అలా 3 రోజులకి ఓకే తగ్గింది. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్స్ ఓకే 2-3 డేస్ కి పోయింది. కానీ అది ఇంకా మీరు అన్నారు చూడండి మేడం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాటలు లేనంత అనుభూతి చెందున్నాను అనమాట. చాలా అనిపించింది మేడం. అక్కడ ఎనర్జీస్ వల్ల మనకి ఎంత ఎనర్జీ వస్తుంది అనేది మనం ఫీల్ చేయగలుగుతాము. ఫస్ట్ థింగ్, మన శరీరంలో ఉన్నటువంటి శక్తిని మనము ఇంకా ఉపయోగించుకొని మన ఆ శక్తి ఈ శక్తిని కలిసి మన ఏ ప్రాబ్లం అయినా క్లియర్ చేసుకోవచ్చు. మనకు ఫిజికల్ గా కనిపించేది హెల్త్ ఇష్యూస్, బట్ మెంటల్ పీస్నెస్, మనసు ప్రశాంతత, ఇవన్నింటినీ చాలా పొందున్నాను మేడం. ఇది చెప్పాలి అనేసి. థ్యాంక్ యూ మేడం షేర్ థ్యాంక్ యూ చేసుకున్నందుకు. సో మచ్ మ్యామ్. మనము నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది. మనకి ఏదైనా బాడీలో పట్టేస్తుందంటే మన ఆలోచనలతో మనం టెన్షన్ పడితే కూడా ఒక్కోసారి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అవును మేడం. అంటే పిల్లల్ని తీసుకొని వస్తున్నాను అక్కడ ఫస్ట్ టైం అనేసి కొంచెం, బట్ వాట్ ఎవర్ మెడ పట్టేస్తుంటుంది అప్పుడప్పుడు ఇష్యూ ఉండబట్టి. కానీ ఈసారి చాలా పట్టేసింది, అయినా లేదు, తగ్గేది లేదు. హైదరాబాద్ లో ఉండొచ్చు నేను, మా సొంత వాళ్ళే ఉన్నారు. కానీ లేదు, నేను వెళ్ళాలి, పిల్లల్ని తీసుకొని ఒక్కసారైనా వాళ్ళని అక్కడ కాళ్ళు పెట్టించాలి, ఒక్కసారైనా వాళ్ళకి చూపించాలి. నేను బెంగళూరులో ఇక్కడ పిరమిడ్ వ్యాలీకి చాలా సార్లు వెళ్ళున్నాము, కానీ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం కడతాలు వచ్చున్నాను. కానీ హ్యాపీ మేడం. అంటే మన సంకల్పం ఎంత గట్టిగా ఉంది అనేది పరీక్షనేమో నాకు అనిపించింది. అంత మెడ పట్టేసిన చెప్తే మళ్ళీ రావద్దు అని అంటారు. నేను ఎవరికేం చెప్పకుండా నేనే బేర్ చేసుకుంటూ అలా 3 డేస్ గడుపున్నాను మేడం. చాలా వస్తున్నారా మేడం? అయ్యో లేదు మేడం, ఈ లాస్ట్ 2 డేస్ మాత్రం అనుకుంటున్నాను అంతే. రండి మేడం, రండి, ఎంజాయ్ చేయండి, చక్కగా పాజిటివ్ ఎనర్జీస్ తీసుకెళ్ళండి. షూర్ మేడం, ధ్యానం అన్ని చేసుకోవచ్చు. లాస్ట్ 2 డేస్ ప్లాన్ చేసుకుంటున్నాను మేడం. లాస్ట్ టైం అయితే 5 డేస్ ఉన్నాను. వస్తాను మేడం. మీతో పాటు ఇంకో 10 మందిని తీసుకురండి. అయ్యో లేదు మేడం, మా అత్తగారు మా మామగారు, మా అత్తగారు విలేజ్ లో ఉంటారు. ఆమె 25,000 మనీ కలెక్ట్ చేశారు. ఆమె 10 మెంబర్స్ ని తీసుకొస్తున్నారు. ఆమె పిరమిడ్ లో సేవకి పేర్లు ఇచ్చారు, చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మా మదర్ అయితే మాకు 25 ఇయర్స్ నుంచి ఆమె వల్లే మేము అందరం వచ్చాం. ఇది మదర్ ఇన్ లా ఫ్యామిలీ అందరం, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం. మా మదర్ వల్ల ఆల్మోస్ట్ 50 మెంబర్స్ డెడికేటెడ్ గా మెడిటేషన్ చేస్తున్నారు మేడం. వెరీ గుడ్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు చెప్తే నాకు కూడా నా లైఫ్ లో కూడా చిన్న ఎక్స్పీరియన్స్. అనిత చెప్పండి. నాకు కూడా ఒకసారి ఇట్లాగే నేను ఏదో ఆలోచిస్తా పనిచేస్తుంటే పట్టేసింది, స్పాండిలైటిస్ లాగా పట్టేస్తే హాస్పిటల్కి వెళ్ళాను. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కింద కూర్చోవద్దు, బైక్ ఎక్కొద్దు, ఇండియన్ టాయిలెట్ వాడొద్దు, ఇన్ని చెప్పారనమాట. చెప్పి ఏవో టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ తర్వాత నాకు ధ్యానం చేస్తుంటే అర్థమైంది, నా ఆలోచనలే నాకు ఈ పట్టేయటానికి ఇట్లా కారణం వచ్చింది. మనం ఫ్రీగా ఆలోచించాలి, దేని అంత సీరియస్ గా టెన్షన్ తీసుకోకూడదు, మనం చేయాల్సింది చేయాలి అని అర్థమయ్యి తర్వాత బైక్ మీద వెళ్ళేదాన్ని, కింద ఇండియన్ టాయిలెట్ వాడేదాన్ని, కింద కూర్చునేదాన్ని, అన్ని చేసుకునేదాన్ని. ధ్యానం వల్ల అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. మనలోకి మన ధ్యానమే మనకి నేర్పిస్తుంది. ఇవన్నీ డాక్టర్స్ చెప్పేవి ఇవి మనకు అప్లై చేసుకునే పని లేదు, అవసరం లేదు మన పిరమిడ్ మాస్టర్స్ కి అని అర్థమైంది. అంటే మన శరీర పరంగా చూసినప్పుడు మనం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. మన
ప్రాణమయ శరీరానికి మాత్రమే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. మన మరి ఆలోచనలు దానికి కూడా చక్కగా పాజిటివ్ గా ఆలోచించుకోవాలి. ఆలోచనలు చాలా మనకి చాలా కరెక్ట్ గా ఆలోచించుకోవాలి చాలా. మన 7 శరీరాల్లో 3 శరీరాలే వాళ్ళు, ఆ మిగిలిన 4 శరీరాలు మనకు తెలుసు. అవును. అది ఒక ధ్యాన సాధన ద్వారానే. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగొచ్చు, లేకపోతే ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు క్లాస్ అంతా అటు ఇటుగా చక్కగా మనం ఎక్కువ చర్చించుకున్నాము. డిస్కషన్స్. ఫ్రెండ్స్, మన మహేశ్వర మహాపిరమిడ్ లో జరుగుతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి ఒక్క 5 నిమిషాల పాటు అందరం కలిసి సామూహిక ధ్యానం మరలా చేద్దాము. చక్కగా ధ్యానమగ్నమవుదాం అందరం. మనకి పత్రిజీ అందించినటువంటి ఈ ధ్యానం అన్నదానిని అందరం ప్రతి ఒక్కరం మన నిత్య జీవితాల్లో ఆచరిస్తూ మనం కూడా మన స్నేహితులకి, మన బంధువులకి, మన కుటుంబ సభ్యులకి అందరికీ ధ్యానం యొక్క ఆవశ్యకతని వివరిస్తూ ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నాము. మరీ ముఖ్యంగా పత్రిజీ 40 సంవత్సరాల క్రితం ఆయన మొదలుపెట్టినప్పుడు ఒక్కరితోనే స్టార్ట్ అయింది. ఆ ఒక్కరు ఇప్పుడు వందలు, వేలు, లక్షలు, కోట్ల మందికి చేరుకున్నాం. ఆ మహానుభావుని మహా సంకల్పంలో ప్రతి ఒక్కరము భాగస్వాములం అవుదాం. పిఎంసి ద్వారా కానివ్వండి, మన నోటి ద్వారా కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రతి మాస్టర్, కనిపించే మాస్టర్లు, కనిపించని మాస్టర్లు ఎంతో మంది విశేషంగా వారి ధ్యాన ప్రచారాల ద్వారా అందరికీ నేర్పిస్తున్నారు, నేర్చుకుంటున్నాము. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ధ్యాన సాధన మనమే చేసుకోవాలి. మన స్వాధ్యాయం మనమే చేసుకోవాలి. మన సజ్జన సాంగత్యం మనమే చేసుకోవాలి అని చెప్తారు మన పత్రిజీ. ధ్యానం మన అజ్ఞానాన్ని హరించి వేస్తుంది. కనుక మనం ధ్యానం చేశాక దుఃఖంలో నుంచి బయటికి వచ్చి హాయిగా జీవిస్తాం. మన సాధన ఎక్కువయ్యే కొద్దీ మనం ఎందుకు మనకి కష్టాలు వచ్చినాయి, దుఃఖం వస్తుంది అన్న విషయం మనకి అవగతం అవుతుంది. ఆ గతం అవగతమైనప్పుడు విగతంలో అన్ని సంశయాలన్నీ తొలగిపోతాయి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ధ్యాన సాధన మనమే చేసుకోవాలి. మన స్వాధ్యాయము మనమే చేసుకోవాలి. మన సజ్జన సాంగత్యము మనమే చేసుకోవాలి. ఏది చేసుకున్నా మనకి మనమే. బయట నుంచి ఇచ్చేవారు ఎంతవరకు ఇస్తారు మిత్రులారా? ధ్యానం మన అజ్ఞానాన్ని హరించి వేస్తుంది. కనుక మనం ధ్యానం చేశాక దుఃఖంలో నుంచి బయటికి వచ్చి హాయిగా జీవిస్తున్నాం. అందుకే కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, రోగాలు ఎక్కువైనప్పుడు, మరీ దుఃఖాలు ఎక్కువైనప్పుడు మరింత ఎక్కువ ధ్యానం చేయాలి అని చెప్తారు మన పత్రిజీ వారు. ఎంతగా మన సాధన చేసుకుంటూ ఉంటే అంతగా మన అంతర్ప్రయాణం మొదలవుతుంది. బాహ్య ప్రయాణంలో ఒక గమ్యం పెట్టుకుంటాము, ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్తాము. కానీ అంతర్ ప్రయాణంలో మన అందరి గమ్యం ఆ ముక్తి, ఆ మోక్షం ఏదైతే పొందాలని పెట్టుకుంటామో, ముందు మన శరీర ధర్మాలు పూర్తయిన తర్వాత మన అంతర్ ప్రయాణం అద్భుతంగా జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కొంతమందికి దానికి మినహాయింపు ఉంటుంది. రమణ మహర్షి లాంటి వారు శరీరానికి వారు ఎంతవరకు ఇచ్చారు? మరి మనమైతే మన శరీరాన్ని అయితే ఎంతో అద్భుతంగా చూసుకుంటున్నామని భావిస్తున్నాను. మన శరీరం బాగున్నప్పుడే ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి మనం కూడా రమణ మహర్షులు వారి స్థాయికి చేరినప్పుడు, పత్రిజీ వారి స్థాయికి చేరినప్పుడు మనం కూడా అలానే జీవించగలం. ఆ స్థాయికి చేరాలంటే ముందు మన ధ్యాన సాధన విశేషంగా చేసుకోవాలి. గత జన్మలలో వారు ఎంతో విశేషమైన ధ్యాన సాధన చేశారు కాబట్టి ఈ జన్మలో వారు అలా ఉన్నారు. మరి పత్రిజీ మన అందరినీ వారి స్థాయిలోనే చూసి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని అంటారు. మరి మనం ఫ్రెండ్స్ నుంచి, మాస్టర్స్ నుంచి గాడ్స్ లాగా వెళ్ళాలి అంటే మరి మనం ఎంత మన సాధన ఉండాలి, ఎంత మన సేవ ఉండాలి. చక్కగా అందరం
నువ్వు దేవుడివి అని చెప్పినప్పుడు మనం ఆ దేవుడి స్థాయిలో ఉన్నామా లేదా? వారి ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వారు మనల్ని దేవుడిగా గుర్తించారు. మరి మనం కోడి దేవుడు, మేక దేవుడు అందరినీ దేవుళ్ళలా చూస్తున్నామా? ఆదివారాలు వచ్చినాయి అంటే ఎందుకు ఎక్కడికి పరిగెడుతూ ఉన్నారు? మన ప్రేమ మన కుటుంబంలో మన పిల్లలు, మన భర్త, మన తల్లిదండ్రులు వీరి మీదే పూర్తిగా ఇవ్వలేకపోతున్నాం. ఇంకా సమస్త జంతుజాలం మీద ఇస్తున్నామా? అది ఎవరికి వారం చర్చించుకోవాలి, చెక్ చేసుకోవాలి. అందరి పట్ల ఆ సమానమైన ఆ ప్రేమ ఉన్నప్పుడు అందరూ పత్రిజీ ఏదైతే కలలు కన్నారో వసుదైక కుటుంబం అది ఎంతో దూరంలో లేదు కదా మిత్రులారా. నా అంతర ప్రయాణం ఎంతగా వెళ్తూ ఉంటే అంతగా మనం ఆ క్వాలిటీస్ అన్ని తెచ్చుకుంటాం. కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం, ఉచ్ఛ్వాస నిశ్వాస.
లాస్ట్ 1 minute మాస్టర్స్. ఒక్కనైనా ధ్యానం చేసుకున్నాం ఇప్పటి వరకు. ఎంతో అద్భుతంగా జరిగింది. అందరూ సహజ స్థితికి వచ్చేయండి. లాస్ట్ 20 seconds. 10 seconds. 5, 4, 3, 2, 1. మనందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ కళ్ళు తెరుస్తూ చక్కని చిరునవ్వుతో క్లాస్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మన పత్రిజీ అక్కడ బాహ్యంగా కనిపించరు. స్వర్ణమాల అమ్మ మార్గదర్శకత్వంలో మనకి జరుగుతున్న ఈ కార్యక్రమాలు అన్నింటికి స్వర్ణమాల అమ్మకి ఎంతైనా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఒక స్త్రీ మన ఇంట్లో నుంచి మన భర్త, మన తండ్రి బయటికి వెళ్తేనే ఒప్పుకోని ఇదిలో ఉన్నాం. అలాంటిది అమ్మ 40 సంవత్సరాల నుంచి సార్ చేస్తున్న కృషికి సార్ని ఎంత మన అందరి కోసం ఇచ్చారు అంటే ఆ అమ్మకి మరి మనం ఎంత కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఎప్పుడు మనం అమ్మకి రుణపడి ఉన్నాం. స్వర్ణామృతం వచ్చేంత వరకు అమ్మ గురించి మనకి బయట విషయాలు తెలియదు. ఆ స్వర్ణామృతం చూసిన తర్వాత అమ్మ గురించి ఎన్నో విషయాలు అందరికీ తెలిసాయి. సరోజిని గారు మాట్లాడండి మేడం. నమస్తే మాస్టర్స్. నమస్తే అమ్మా. మేడం, ఇందాక మీరు చెప్పారు కదా, పత్రి సార్తో ఉన్నప్పుడు ఒక అన్నతో, తమ్ముడితో, అక్కతో, చెల్లితో, అమ్మతో, నాన్నతో ఉన్నట్లు అలా ఫీల్ అయ్యాను అని చెప్పారు కదా. అందుకు నేను ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ చెప్దామని హ్యాండ్ రైజ్ చెప్పండి మేడం. చేశాను మేడం. నేను మెడిటేషన్లోకి వచ్చి 1 year అవుతుంది మేడం. ఈ 2024లో ఫిబ్రవరి నుంచి చేస్తున్నాను యాక్చువల్గా. మా సార్కి ఆగస్ట్లో హెల్త్ అసలు బాగుండలేదు మేడం, స్ట్రోక్ వచ్చింది. అయితే సార్ని తీసుకొని నేను ఒక్కదాన్నే నైట్ ఇక్కడ చెర్ల నుంచి హైదరాబాద్ అంటే ఒక నైట్ పడుతుంది మేడం మాకు జర్నీకి. ఇంకా మొత్తం కార్లో నేను మెడిటేషన్ చేసుకుంటూనే వచ్చా మేడం. ఏ ధైర్యంతో వచ్చానో తెలీదు. ఇంకా అట్లా మొత్తం ఈ రిటర్న్ వచ్చేంత వరకు కూడా స్టంట్ వేశారు. హాస్పిటల్లో 4 days ఉన్నాము. తిరిగి వచ్చే వరకు ఇంకా ఎక్కడ కూడా నా కళ్ళెంబటి నీళ్లు రాలేదు. యాక్చువల్గా ఆయనంటే చాలా ఇష్టం. ఏమన్నా పిల్లలకి కానీ ఆయనకు కానీ ఏమన్నా అయితే అసలు తట్టుకోలేకుండా ఉండేదాన్ని. కానీ ఎక్కడ కూడా నా కళ్ళెంబటి నీళ్లు రాలేదు. తిరిగి వచ్చిన తర్వాత మా సార్కి చెప్పాను, అసలు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నానో నాకు మెడిటేషన్ వల్లే ఇది జరిగింది అనేసి. అంటే అంతకు ముందు వరకు ఈయన నమ్మేవాళ్ళు కాదు. నేను అట్లా చెప్పాక అవును కదా, ఈమె చాలా సెన్సిటివ్గా ఉంటది, ఇంత ధైర్యంగా ఇదంతా చేసింది అని చెప్పి ఇంకా ఆయన బిలీవ్ చేసి పాపకి MBBS సీట్ వచ్చింది మేడం అక్కడ ఎల్బీ నగర్లో కామినేనిలో. తన్ని జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు కొంచెం టైం ఉంది, ఈవినింగ్ 4 కల్లా తన్ని జాయిన్ చేసేసాం. రిటర్న్ వచ్చేటప్పుడు మా సార్ ఏమన్నారంటే ఇంకా టైం ఉంది కదా, నెక్స్ట్ ఏంటి అన్నారు. నాకు వేరే మాట ఏమీ రాలేదు, నెక్స్ట్ కడతాలే అన్నా. అంటే సరే అనేసి డ్రైవర్ని కార్ తిప్పమన్నారు. ఇంకా మా పాప కూడా ఉంది మేడం. ఇంకా అలా వెళ్ళిపోయాం. కడతాలు వెళ్ళిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, ఇన్నర్ ఫీలింగ్ నా పుట్టింటికి వెళ్ళినట్లు అనిపించింది మేడం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఇన్నర్ నుంచి చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఆ డ్రైవర్ని, మా పాపని, మా సార్ని ఇంకా అక్కడ మెట్ల దగ్గర వదిలేసి నేను వెళ్ళిపోయా లోపలికి, పిరమిడ్ లోపలికి వెళ్ళిపోయా. అంత ఆనందంతో వెళ్ళిపోయి నేనేమో క్వీన్ ఛాంబర్కి వెళ్ళిపోయా, పైకి ఎక్కేసా. మా పాప కూడా నా వెనకాల వచ్చింది. మా సార్కి అప్పుడు కొంచెం కాఫ్ వస్తుండి కింగ్ ఛాంబర్లో ఆగిపోయారు. మా పాప నేను దాదాపు 1 hour మెడిటేషన్ చేశాం మేడం. చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నా అంటే, నేను ఖచ్చితంగా ఇవాళ మాస్టర్స్ని అయితే కలుస్తాను, ఖచ్చితంగా పత్రి సార్ని కానీ మహావతార్ బాబాజీ గారిని కానీ ఖచ్చితంగా చూసే వస్తాను నేను అనుకుంటూ వెళ్ళాను మేడం. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే మొత్తం లైటింగ్ వచ్చేసింది, బాడీ అంతా లైట్ వెయిట్. అట్లా అయిన తర్వాతకి ఇంకా సార్, నేను మెడిటేషన్లో ఉన్నప్పుడు పత్రి సార్ వేరే దగ్గర ఎవరికో మీటింగ్లో ఉండి వాళ్ళకి ఏదో చెప్తున్నారు.
చెప్తుంటే నేను మా పాప వెళ్ళి సార్ మేము ఇక్కడికి వచ్చాం రండి రండి పిరమిడ్లోకి రండి అని పిలుస్తున్నాం. పిలుస్తుంటే సరే అని చెప్పేసి సారు అక్కడ వేరే వాళ్ళకి వర్క్ అప్పచెప్పేసి పిరమిడ్లోకి వచ్చారు. వచ్చేటప్పటికల్లా నేను మళ్ళీ మెడిటేషన్లో కూర్చుండిపోయి సారు వచ్చేది అసలు తెలియట్లేదు, అంత లైటింగ్ వచ్చేస్తుంది. సార్ ఏమంటున్నారంటే రండి రండి అని పిలుస్తారు, వచ్చిన తర్వాత చూడరు అనేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అరే నేను వచ్చింది సార్ కోసం కదా, సార్ అలా వెళ్ళిపోతున్నారు అనేసి ఏడ్చేస్తున్నా, లోపల ఏడుస్తున్నా కానీ కన్నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకప్పుడు సార్ ఇట్లా భుజం మీద నుంచి నా భుజం మీద నుంచి చెయ్యి వేసి పట్టుకున్నారు. నేనేమో నడుము మీద నుంచి సార్ని చెయ్యేసి, నేను ఎంతున్నా సార్ చాలా హైట్ ఉన్నారు. ఇంకా ఆ ఫీలింగ్ ఏంటంటే మా అమ్మని పట్టుకుంటే ఎలా ఉంటది, మా నాన్నని పట్టుకుంటే ఎలా ఉంటది, నన్ను నేను పట్టుకుంటే ఎలా ఉంటది, అసలు ఇంకా అది వర్ణనాతీతం మేడం. అంత చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అసలు ఏడుస్తున్నా ఇంకేంటి చెప్పు ఇంకేంటి ప్రతి చెప్పు. మాస్టర్ అలాగే ఫీల్ అవుతాం మేడం సార్ గురించి. సార్ ఆ, నాకు దగ్గర అనుకుంటాం అందరము కూడా. అవును. అయితే నాకిక్కడ తేడా ఏంటంటే మీరందరూ ఆయన్ని చూసారు. భౌతికంగా ఆయన్ని చూసారు. ఆయనతో మాట్లాడారు. మీకు చాలా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కానీ నాకలాంటిదేమీ లేదు కదా! లేకుండా కూడా నాకు ఎనర్జీస్ అసలు మేడం, ఎనర్జీ సార్ ఎనర్జీస్. ఆ! అసలు నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే మేడం, రిటర్న్ వచ్చేసాం మేడం. ఇంకా 1 అవర్ అలా ఉండి నైట్ అక్కడే డిన్నర్ చేసి మళ్ళీ రూమ్‌కొచ్చిన తర్వాత వరకు కూడా నాకిలా జరిగిందని చెప్పలేదు నేను మా వాళ్ళతోటి. రూమ్‌కొచ్చి మళ్ళీ మెడిటేషన్‌లో కూర్చుంటే మా సార్ అంటున్నారు, "ఇంతవరకు చేసావు గదా! మళ్ళీ చేస్తావా?" అంటే ఎంతైనా చెయ్యాలి. ధ్యానం అనేది ఆపకూడదు, చెయ్యాలి అంటే మా పాప అప్పుడు చెప్తుంది, "మమ్మీ, మమ్మీ నాకక్కడ జరిగింది నీకు చెప్పలేదు గదా! నేను చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు మెడిటేషన్‌లో కూర్చో" అంది. ఆ! చెప్పు నాన్న అంటే, "మమ్మీ అక్కడ లోపలంతా కొంచెం డల్ లైటింగ్ ఉంది గదా! కానీ నాకేంటి చాలా లైటింగ్ వచ్చేసింది. మనం కార్ డ్రైవింగ్ చేస్తుంటే నైటు ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు మన కళ్ళల్లోకి ఎలా లైటింగ్ పడుతుందో అంత లైటింగ్ వచ్చేసింది ఏంటి మమ్మీ నాకర్థం కాలేదు" అనేసంటే, "అదే నాన్న ఎనర్జీ అంటే నువ్వు చాలా హ్యాపీ నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకసలు ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయింది గాబట్టి అదే కాస్మిక్ ఎనర్జీ అంటే కడతాల్లో అంత ఎనర్జీ ఉంటది గాబట్టి మనం అక్కడికెళ్దాం" అనేసన్నాను. అంటే మా పాప గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం. ఇంకా తనిప్పుడు కంటిన్యూయస్‌గా చేస్తుంది. ఇంకా నాకేంటంటే మా నాన్నగారి దగ్గర ఎంత ఫ్రీడమ్ ఉండేదంటే నాన్న లేరిప్పుడు. నాకు సార్ దగ్గర అంతా అనిపిచ్చింది. అట్లా అనిపిచ్చింది. మా నాన్నగారిని పట్టుకుంటే ఎలా అనిపిచ్చిందో అలా అనిపిచ్చింది. ఇంకా మా పాప గూడా మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు గాని, విడిగా అయినా సార్‌ని ఏమని పిలుస్తుందంటే, "పత్రి తాతయ్య నాకు ఇలా అనిపిస్తుంది. ఇది మీరే చూసుకోండి" అని చెప్పేస్తుందంట. తాతయ్య అని పిలుస్తుందంట. ఇంకా హ్యాపీ అనిపిచ్చింది మేడం. మా పాప గూడా చాలా బాగా చేస్తుంది. బాబు చేస్తున్నాడు. ఇంకా మా సారయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. "నువ్వు చెయ్యి ఎంతైనా నువ్వు చెయ్యి" అంటున్నారు. ఇంకా తను గూడా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ వాళ్ళనైతే బలవంతం చేయట్లేదు మేడం. వాళ్ళే చేస్తున్నారు. ఎవరి టైం నాకైతే వచ్చినప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారు మేడం, వస్తారు. అందరికీ అవసరమే, ముందు వెనక ఆ! అంతే. అదే ప్లస్ మేడం. చాలా మహేశ్వర పిరమిడ్ కూడా మేడం, గిజా పిరమిడ్ నుంచి కనెక్షన్ ఉంది. అన్ని పిరమిడ్లకి అలా కనెక్షన్ నెట్వర్క్ లాగా ఉంటుంది అని చెప్తారు. హ్మ్. హ్మ్. అందుకని అంత అయి ఎనర్జీ స్పాట్స్ అవి. అయితే నేను అనిత మేడంతో ఈ విషయం షేర్ చేసుకుందామనేసి అనుకున్నాను మేడం స్టార్టింగ్‌లో. ఇంక అప్పటి నుంచి కొంచెం బిజీ అయిపోయి మేడంకి చెప్పలేదు. కానీ ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు జూమ్‌లో అందరికీ చెప్పాలి అనేసి అనుకున్నాను మేడం. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను. "మీరు కడతాల్ వెళ్ళండి. చాలా ఎనర్జీస్ ఉంటాయక్కడ. మీకసలు ఏం కావాలంటే అది వచ్చేస్తది. మీరసలు ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత నాకు చెప్పండి. నేనేం చెప్పను మీకు. కడతాలైతే వెళ్ళండి" అని చెప్తున్నా మేడం. డిసెంబర్‌లో వస్తున్నారా? ప్లాన్ చేసుకుంటున్నా మేడం. రండి మేడం, ఇంకా తీసుకురండి అందరినీ కూడా. ఓకే. ఓకే మేడం. తప్పకుండా మేడం. ఈ థ్యాంక్ యూ అవకాశం అండి. ఇచ్చిన మన జూమ్ మెంబర్స్ అందరికీ చాలా చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. అనిత మేడం. థ్యాంక్ యూ అండి. ఎక్స్ ఎక్స్ మీరు కనిపించరా అండి? ఓన్లీ మాట్లాడతారా? తొందరగా ముగించేసేద్దాం. మాట్లాడండి అన్మ్యూట్ చేసుకొని. పత్రిజీ మైత్రేయ బుద్ధుడు కాబట్టి ఆయనతో పాటు ఉన్నామా లేదా అన్నది కాదు, అందరికీ అనుభవమే మేడం. రమణేష్ సార్ మాట్లాడండి. ఏమిటండి హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడారు. అమ్మా సార్ మాట్లాడండి. నమస్తే సార్, మాట్లాడండి సార్. చాలా సంతోషం.
మరి వ్యక్తి పుష్పాలు నిజంగా విష్ణు పుష్పాలు అన్నమాట సార్ మీరు. రమణేష్ గారి గురించి నేను చిన్న పాయింట్ చెప్తానమ్మా. నేను ప్రకృతి వ్యాలీలో డొనేషన్ కౌంటర్ లో ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన 500 ఎంతో ఇచ్చి నా పేరు చెప్పొద్దు రమణేష్ సార్కి ఇవ్వండి అని చెప్పేసి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ సార్ వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చాను అది. సార్ మాట్లాడండి సార్. ఇవాళ కెమెరా కొంచెం ఆఫ్ ఆన్ చేయలేను. పర్వాలేదు, చెప్పండి, వింటున్నారు మేడం, అందరం యాక్చువల్ గా మైత్రేయ బుద్ధ పుస్తకం నా చేతిలో ఉంది కానీ కెమెరా లేక చూపించలేదు. చిన్న అవకాశం ఉందండి. మీ అందరిని అప్పుడే కోరుకుంటున్నాను. పత్రి గారు అంటే సామాన్యులు అనుకున్నప్పుడే కళ్ళని నీళ్ళు పెట్టుకున్నాను. ఆ మహానుభావుడు చెప్పిన ప్రతి మాట కేశవరాజు గారు ఒక జూకుడు చెప్తున్నారు. ఒక మాట అన్నారంటే ఆ మాట ఎప్పటికైనా అది తీరుతుంది. అలాంటి మహానుభావుడు ఆత్మీయులు అప్పుడు గుర్తించాం. ఎదిపోయిన తర్వాత ఆలోచిస్తామాట. చాలా సంతోషం. అంటే యుగ యుగాలుగా మహాత్ములు వస్తున్నారు. బోధించడం అయిపోయింది, ఆచరించుకోవడం సరిపోతున్నారు. తెల్లవారులు వేస్తే చీనీ చిదంబరాలు మంది మహాత్మాల వస్తు వాహనాల కోసం ఆలోచిస్తాం. కానీ 40 సంవత్సరాల పాటు ఆ మహానుభావుడు అన్నం తినలేదు, ఒక రూపాయి పట్టుకోలేదు. ఆ మహానుభావుడు ఇంత గొప్ప మహాత్ముడు వచ్చి కూడా మనం అతను ఎంతో జ్ఞానం ఇచ్చి వెళ్ళారు. మరి ఒకటే చెప్పారు, ఈ జ్ఞానాన్ని 10 మందికి అందించండి, నాకేమో వద్దని చెప్పారు. తెల్లవాళ్ళు వేస్తే చీనీ ఏ భూమి నుంచి ఏం పట్టుకెళ్తామంటే ఏం పట్టుకెళ్ళమని అతను మరణం లేని మీరు పుస్తకంలో చదివాను. ఎందుకంటే ఈ భూమి నుంచి ఏం పట్టుకెళ్ళలేను, ఆరిపోయిన అగ్గిపురలు కట్టు పట్టుకెళ్ళాను. ఈ భూమి మీదకి వచ్చింది ఏంటంటే ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకోవడానికి వచ్చాము. మన సమయం, కాలం, ప్రతిభ అన్ని మనకి ఇచ్చారు మహానుభావుడు. ప్రతిభని, కాలాన్ని మరి మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పటిదాకా నేను వేరే రూట్ లో మాట్లాడాను. ఈ రోజు ఒక జూమ్ ఆలస్యం పెడతా. ఇంతమంది త్యాగతలు ఉన్నారు. పత్రి ఆశయం లక్షలు ఖర్చు పెట్టారు, సమయాన్ని పెట్టారు, ప్రతిభను పెట్టారు. ఇక నుంచి పాజిటివ్ గా మాట్లాడుతూ ముందుకు వెళ్తాను. సంతోషం ఉంటాను. థ్యాంక్ యూ సార్. రమణేష్ గారి ఆవేదన మన అందరం అర్థం చేసుకోవాలండి. కేవలం సార్ చెప్పేది మనకి పుస్తకాలు చెప్పడానికి వస్తున్నారు అనేసి అనుకుంటాము, కానీ పత్రిజీ గారి గురించి సార్ తపన మనకి ఈ రూపంలో వస్తుంది. అమ్మ, ఫైనల్ మెసేజ్ మీ నుండి. థ్యాంక్ యూ అనిత మేడం, థ్యాంక్ యూ పిఎంసి డిజిటల్ స్టాఫ్ అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ మాలాంటి చిన్న చిన్న చెప్పగలనా లేదా అసలు నా ఎక్స్పీరియన్స్ కూడా అనుకున్నాను, కానీ చాటింగ్ లా ఇంకా చక్కగా చెప్పగలిగాను అని థ్యాంక్ యూ. అందరూ దీనికి ధ్యాన మహాచక్రానికి రావాలి, సక్సెస్ఫుల్ గా అందరూ ఎంజాయ్ చేద్దాం, అక్కడ ఆనందంగా తిరిగి వెళ్దాం. ఒక మాట అమ్మా, పత్రిక ఊరెళ్ళినప్పుడు ఒక మేడం ఇంట్లో ధ్యానం పెట్టారట. చాలా మంది వచ్చారట. నందగారు చెప్పారు. చాలా మంది వస్తే ఆ రోజు చాలా మాట్లాడేశారు. ఏంటి ఇంతమంది వచ్చారు కదా, చక్కగా చెప్తే బాగుంది అనుకుంటే అందరూ పోయారట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 10 మళ్ళీ వెళ్దాం అన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళి చూస్తే ఆమె దగ్గర వెళ్ళిన తర్వాత పెద్దగా లేరట. ఎవరు వస్తారు, నేనైతే అందరినీ పూజించి తగలతాను. రెండోసారి వెళ్ళినప్పుడు చూస్తే కొద్దిమంది లేరట, కానీ ఆమెతో కూర్చొని మాట్లాడుతున్నారు. ఎప్పటికీ రారట ఇతను. ఆమె అందం లేదు, ఆమెకి డబ్బులు లేదు, ఏది లేదు, ఎందుకు పత్రికలు అక్కడ ఉండిపోండి, అలాగా బయటకి ఎర్రకపోయి అడ్డు తిరిగేస్తాడు. నందగారు అన్నారు. తిరుగుతుంటే అప్పుడు అన్నారట, ఏమి సార్ అంతమంది వచ్చి అలా మాట్లాడారు, ఇంత కొద్ది మంది లేరు, ఆమె ఒక్కరితో ఎంతసేపు మాట్లాడారంటే ఏమి మనం అనుకుంటాం కదా, 6 ఎందుకు మాట్లాడతానండి. కానీ పత్రిక ఆమె వెనక ఎంత పని, ఎందుకంటే పత్రిక కలవలో చూస్తారు వాళ్ళు వెనక ఎంత వర్క్ చేస్తారని. ఇప్పుడే కేశవరాజు చెప్తున్నారు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా పట్టించుకోరు కాదు పత్రికారిని. పత్రికారితో ప్రయాణం ప్రతి ఒక్కరు చూడాలి. పిఎంసీలో ఉన్నది. ఈ రోజు నుంచి నేను ప్రతి ఒక్కరిని వింటాను పత్రికారితో వాళ్ళ ప్రయాణం ఎలా జరిగిందో. మనం ఏం చేస్తున్నాడు, వాళ్ళతో ప్రయాణం చేసిన మహాత్ములు మర్చిపోతాం. ఈరోజు షిరిడీతో బాబాతో ప్రయాణం చేసిన వ్యక్తులు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కూడా లక్ష్మీబాయి షిండే, మరి జబోల్కర్, ఇలాంటి పేర్లు చెప్పుకుంటుంటాం. చాలా సంతోషం అమ్మా. సమయం చాలా తక్కువ ఉంది, ఎక్కువసేపు మాట్లాడడం కూడా సభా మర్యాద కాదని అర్థమైంది. అలాంటి మహాత్ముడమ్మా. ఈ భూమి ఒక వ్యక్తిని, నువ్వు రావాయి ఎర్ర బస్సులు తిరుగుతున్నావు, పాస్పోర్ట్ తీసుకోమన్నారట. పాస్పోర్ట్ ఎర్ర బస్సుకి టికెట్ డబ్బులు లేవనుకున్న వ్యక్తి 30 దేశాలు 5 సార్లు తిరిగారట. ఈ మధ్య వారిని కలిశాను, సాయి కుమార్ రెడ్డి గారు.
ఇలాంటి మాట్లాడి వింటుంటే అసలు అంత మహానుభావుడు ఏ విధంగా వచ్చాడు. మరి పత్రిక ప్రయాణం చూద్దాం. పిఎంసి విశ్వవ్యాప్తం చేయడానికి మనం సహాయ సహకారాలు అందిస్తూ పత్రిక ఆశయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరిని పాజిటివ్ గా చూస్తూ ముందుకెళ్దాం. ఈ రోజు నుంచి నా కోణాన్ని మార్చుకున్నాను. మైత్రేయ బుద్ధ మరింత బాధలు పట్టుకుని సేవ చేయడానికి మరింత అవైలబుల్ గా ఉంటాను. ధన్యవాదాలు తల్లి. ఈ రోజు అనుభవాలు చెప్పిన తల్లికి మీకు అందరు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి. థ్యాంక్ యూ అనిత. థ్యాంక్ యూ పిఎంసి గ్రూప్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. చూసారు కదండి మన పత్రిజీతో ఈ రోజు రకరకాల అనుభవాలు రకరకాలుగా వచ్చేసాయి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మరీ చెప్తున్నామండి. పిరమిడ్ మాస్టర్ అయినా కాకపోయినా ప్రతి ఒక్కరు పత్రిజీ ధ్యాన మహాయాగానికి అటెండ్ అవ్వండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆ తర్వాత మీలో మార్పులు చూడండి. కనీసం ఒక్క రోజైనా కానీ మీరు అటెండ్ అయిన తర్వాత అటెండ్ అవ్వక ముందు మార్పులు చూడండి. అంతే. ఒకసారి మా ఇంటికి రండి అని మన అందరినీ పిలుస్తున్నాం. ఈ మన పెద్ద పండగ ఇది. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చెప్పినా అది మీరు తీసుకునే విధానంలో ఉంటుంది. నేనైతే వెళ్తున్నాను. మరి మీరందరూ అక్కడ మనందరం కలుద్దాం. విశేషంగా ధ్యాన సాధన చేసుకుందాం. మనకి వచ్చినటువంటి మన సీనియర్ మాస్టర్లు ఆ గురువులు యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. సాంస్కృతిక కార్యక్రమాలకైతే ఇంకా అసలు లెక్కే లేదు. వివిధ కళలలో నిష్ణాతులైనటువంటి వారితో మనకి నృత్య ప్రదర్శనలు, స్కిట్లు రకరకాలు ఉంటాయి. అన్నిటినీ చూద్దాము, ఎంజాయ్ చేద్దాము. ఆ 10-11 రోజులు హాయిగా ఎంత వీలైతే అంత, దొరికిన వారికి దొరికినంత. చిన్న కప్పు తీసుకెళ్తే కప్పు, పెద్ద బకెట్ తీసుకెళ్తే పెద్ద బకెట్, ఎంత తీసుకెళ్ళిన వారికి అంత. అక్కడ కలుద్దాం. రోజు మన ఈ కార్యక్రమాలు ఉంటాయి సుమి. మళ్ళా 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన వారందరితో పంచుకోండి.